ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోర్శ్రీయుతపదకమలం శ్రీగురోర్నవైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. జయతాం సురతో పంగోమ మందమతిర్గతి మత్సర్వస్వ పదాంభోజో రాధామదనమోహనో దివ్య బృందారణ్యకల్పద్రుమాద శ్రీమద్రత్నాగార సింహాసనస్థ శ్రీమద్ రాధా శ్రీలగోవిందదేవో పృష్ఠాలీభి సేవ్యమానో స్మరామి. శ్రీమాన్ రాసరసారంభే వంశే వటతటస్థితః కర్షన్వేణు స్వనైర్గోపీ గోపీనాథ శ్రీయస్తునః తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరే ప్రియే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూపస్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే హరి రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికి. సంపూర్ణ భాగవతానికి అందరికీ ఆహ్వానం. ఇది 10వ భాగం. గత 9 వారాలుగా మనం భాగవతాన్ని వింటూ వస్తున్నాం, భాగవతామృతాన్ని ఆస్వాదిస్తున్నాం, జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నాం, భాగవతం పట్ల రుచిని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాం. శ్రీల ప్రభుపాదుల వారి అనుగ్రహం పొందడానికి తపిస్తున్నాం. అదేవిధంగా మన గురు పరంపరలో ఉన్నటువంటి మహనీయులందరి యొక్క ఆశీర్వాదాలను పొందాలనే ఉత్సాహంతో కూడా ఉన్నాం. వీరందరి కరుణ మనకు శ్రీమద్ భాగవతం మీద ఎప్పుడైతే మనం రుచిని చూపిస్తామో, శ్రద్ధను చూపిస్తామో, ఆదరాన్ని చూపిస్తామో అప్పుడు మనకు నిశ్చయంగా కలుగుతుంది. శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచానికి భారతదేశం యొక్క శాంతి సందేశాన్ని, కరుణా సందేశాన్ని ఇవ్వడానికి నిశ్చయించినప్పుడు ఆయన భాగవతాన్ని ఎంచుకున్నారు. భాగవతమే మానవుల యొక్క సమస్త దుఃఖాలను, సమస్త మోహాలను, సమస్త భయాలను తొలగించి వారికి సంపూర్ణమైనటువంటి శాంతిని, సంపూర్ణమైన ఐకమత్యాన్ని కలిగింపజేస్తుంది. ఇది శ్రీల ప్రభుపాదుల వారు అనుభవించారు. తమ అనుభూతికి, తమకు కలిగిన అనుభవాన్ని ఆయన భక్తివేదాంత భాష్యంలో పెట్టి లోకానికి అందించే ప్రయత్నం చేశారు. సో ఆయన ఆచార్యులు చెప్పినటువంటి మార్గదర్శనంలోనే మనం భాగవతాన్ని సంపూర్ణ రూపంలో, అందుకోసం నేను సంపూర్ణ భాగవతం అనే పేరు పెట్టి ఆ భాగవతాన్ని నేను కీర్తన చేసే ప్రయత్నం చేస్తున్నా. అందరికి మీకు సోదరుని మనులైన మీ అందరికి కూడా వర్ణించాలనే ప్రయత్నం చేస్తున్నా. మీరు కూడా శ్రద్ధతోటి వింటారు కూడా మునుముందు. ఈ విధంగా శ్రోతలు తర్వాత వక్త ఇద్దరం కూడా మనం భాగవతం మీద రుచి కలిగిన వాళ్ళం కాబట్టి మన శ్రవణం, కీర్తనం చక్కగా సాగుతోంది. ఈ శ్రవణ కీర్తనాలు అనేది
మన భాగవతం నుంచే మనం తెలుసుకోవచ్చు. ఏ విధంగా ఎప్పుడైతే ముఖ్యంగా ఈ శ్రవణం అనేది ఎప్పుడైతే ఆతుర చిత్తానం, ఎప్పుడైతే మనస్సు ఆతృతతోటి నిండిపోతుందో, అంటే ఆతుర చిత్తం అంటే తాపత్రయాలు, అంటే ఆధ్యాత్మికము, అధిభౌతికము, అధిదైవికము అనే తాపాలతోటి ఎప్పుడైతే జీవితం చుట్టుముట్టబడుతుందో అప్పుడు మనస్సు కల్లోలితమవుతుంది. దాన్ని ఆతుర చిత్తానం అంటారు. ఈ ఆతుర చిత్తానికి స్వాంతన కలిగించేది అంటే ఏదో ఉపశమనం కలిగించేది, లేకపోతే ఓదార్పు కలిగించేది కాదు, ఆ దుఃఖాలను తొలగించేది. ఒక్కోసారి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, కొంతమంది దుఃఖాలకు వచ్చినప్పుడు మనిషి భోగాలకు అలవాటవుతాడు. భోగం అంటే నా ఉద్దేశంలో చెప్పేది అంటే, వాడు మత్తు మందుకు అలవాటు కావడమో, లేకపోతే ఇంకేదో చెడు వ్యసనాలకు అలవాటు కావడం, అంటే మనస్సును మళ్లించే ప్రయత్నం చేస్తాడు. అది ఆ మత్తు ఉన్నంత వరకే ఆ దుఃఖం కనిపించకపోవచ్చు, కానీ మత్తు తొలగగానే మళ్ళీ ఆ దుఃఖం మళ్ళీ కళ్ళ ముందే కనిపిస్తుంది. అయితే భాగవతం కలిగించే ఉపశమనం అటువంటి ఓదార్పు కాదు. అందరూ ఉంటారు ఏదో మంచి మాట చెప్తే మనస్సు కాస్త కుదుటపడుతూ ఉంటారు, కానీ భాగవతం చెప్తే అది కాదు. అది నిజంగానే దుఃఖాన్ని తొలగిస్తుంది. దుఃఖాన్ని తొలగించగానే, ఆత్మానందం కలగగానే మనస్సు దానంతటిదే నిర్మలమైపోతుంది, ప్రశాంతత చెందుతుంది. అయితే భాగవతం కలిగించేటువంటి ఆనందం శాశ్వతమైన ఆనందం. ఎందుకంటే ఇందులో శాశ్వతమైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క అద్భుతమైన లీలలు దీనిలో వర్ణించబడ్డాయి. కాబట్టి భాగవతం ద్వారా వచ్చేది క్షణికమైనది, తాత్కాలికమైనది, ఓదార్పు కలిగించేది అటువంటిది కాదు. ఇది శాశ్వతంగా దుఃఖాన్ని తొలగించి శాశ్వతమైన శాంతిని, ఆనందాన్ని కలిగింపజేసేది. ఇది ఈ విషయం వ్యాసుల వారు గమనించక ఆయన ధర్మం గురించే ఎక్కువ వర్ణించడం వలన అనేకమైనటువంటి ఆయన పురాణాల్లో వాటిల్లో ఆయన ధర్మం పేరిట అందరినీ కర్మల్లోనే నెలకొల్పడం, తద్వారా ఆయన మనశ్శాంతికి దొరకపోవడం, ఆ సమయంలో చింతాగ్రస్తులై ఉన్నప్పుడు ఆయన గురువు గారు రావడం, శ్రీ నారద ముని వారు రావడం, ఆయన శక్త్యావేశ అవతారం, శక్త్యావేశ అవతారుడు శ్రీ నారదముని. అంటే జగత్తులో మొత్తం భక్తి ప్రచారం చేయడం కోసమే భగవంతుని శక్తి ఒక శక్త్యావేశంలో ఎవరికైతే లభించిందో ఆ వ్యక్తియే, ఆ మహనీయుడే, ఆ అక్షర పురుషుడే శ్రీ నారదముని. ఆయన వచ్చి తన జీవితాన్ని ఏ విధంగా ఒక దాసీపుత్రుడై ఉన్న తాను బ్రహ్మమానస పుత్రుడు యథేచ్ఛగా ఆధ్యాత్మిక భౌతిక లోకాల్లో చరించగలిగినటువంటి మహనీయుడుగా తయారయ్యాడో, భక్తి ద్వారా, కృష్ణ లీలల ద్వారా, కృష్ణ కథల ద్వారా ఏ విధంగా వచ్చాడో నారదముని తన కథను శిష్యుడికి చెప్పి, కాబట్టి ఇదొక్కటే మార్గం, జగత్తులో అందరి యొక్క దుఃఖాలు తొలగడానికి ఇదే మార్గం. అంతేకాకుండా నీ ఆతుర చిత్తం, ఇప్పుడు నీ మనసు మొత్తం కల్లోలంగా ఉంది, ఇంతటి మంచి పనులు చేసినప్పటికీ కూడా నీ మనసు కల్లోలంగా ఉంది. కాబట్టి ఈ కల్లోల మనస్సును కుదుటపరిచి అది హర్షితమైన మనస్సుగా రావడం కోసం నువ్వు ఒకటి చేయాలి, కృష్ణలీలను వర్ణించాలి. ఈ విషయం చెప్పారు. ఈ విషయం చెప్పి తను ఎంతటి నీచ స్థితిని, ఎంత హీన స్థితి నుంచి ఎంతటి మహోన్నతమైన, ఎవరు కూడా ఊహించలేనటువంటి అంతటి ఉన్నతమైన స్థితికి రావడానికి కేవలం భక్తియే, కృష్ణ భక్తియే కారణం అని చెప్పడం, ఈ విషయాలు మనం గత వారంలో విన్నాం. అదే ఆయన చెప్తూ ఏతద్యాతుర చిత్తానాం, ఈ విషయం చెప్పాడు ఆయన. ఏతద్యాతుర చిత్తానాం మాత్రా స్పర్శేచ్ఛయాముహు. ఇంద్రియార్థాలతోటి, ఇదే పదాన్ని కృష్ణుడు భగవద్గీతలో మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో అనిత్య తాం తిదీక్షస్వ భారత. అదే పదాన్ని ఇక్కడ నారద ముని చెప్తూ మాత్రా స్పర్శేచ్ఛయాముహు. ముహు అంటే ఇక్కడ సర్వదా, ఈ భౌతిక జగత్తులో ప్రతి క్షణం కూడా బద్ధజీవులు జీవులు తమ ఇంద్రియార్థాలతోటి సంపర్కంలో ఉంచుతారు. మాత్రా స్పర్శేచ్ఛయాముహు, సర్వదా ఉండడం వలన వాళ్ళు ఆతుర చిత్తాన, అందువలన వాళ్ళ యొక్క చిత్తాలు ఆతురతతో నిండిపోతాయి. ఇది రహస్యం.
అని నారదుల వారు చెప్తున్నారు. కాబట్టి భవసింధు ప్లవో దృష్టో, అటువంటి పరిస్థితుల్లో నేను అనుభవపూర్వకంగా గమనించింది ఏమిటి అంటే, భవసింధు అంటే ఆ దుఃఖాలనేవి ఒక సముద్రంలాగా తయారవుతాయి. ప్రతి జీవితం కూడా సముద్రం, ప్రతి జీవితం కూడా సముద్రం. ఇప్పుడు ఒక ఇంట్లో కుటుంబంలో 4 పిల్లలు అంటే ఎవరి సముద్రం వాళ్ళది. చిన్నపిల్లవాడి సముద్రం వాడిది, ఆడపిల్ల సముద్రం ఆమెది, భర్త సముద్రం భర్తది, తర్వాత భార్య సముద్రం భార్యది, తర్వాత ఇంట్లో అత్తగారు ఉంటే అత్తగారి సముద్రం ఎవరి సముద్రాలు వాళ్ళ, ఎవరి దుఃఖాలు వాళ్ళవి. ఆ దుఃఖాలు ఎట్లా ఉంటాయంటే మీరు దాంట్లోంచి బయటపడలేమో అని వాళ్ళు అనుకుంటారనమాట. కాబట్టి వాళ్ళు సాగరం యొక్క అనుభూతి మనుషులకు డెఫినెట్గా ఉంటుంది. కానీ నడి సాగరంలో ఉన్న అనుభూతి అందరికీ ఉండదు. అది కేవలం నావికులకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా కూడా సముద్రానికి వాడికి వెళ్తారు, ఒడ్డున నిలబడతారు. అప్పుడేంటి, ఒకవైపు చూస్తే సముద్రం కనిపిస్తుంటుంది, ఇంకోవైపు చూస్తే మామూలు ఇల్లు నేల కనిపిస్తుంది. కాబట్టి వాడికి భయం అనేది అనిపించదు. కానీ ఎప్పుడైతే మనం సముద్రం మధ్య భాగంలోకి వెళ్తామో నావలో ప్రయాణిస్తూ, అప్పుడు ఆ సమయంలో చుట్టూ కేవలం నీళ్లు తప్ప ఇంకేం కనిపిస్తావు. ఆ పడవను నడిపే నావికుడి దగ్గర దిక్సూచిగా ఉంటే తప్ప దిక్కులు కూడా కనిపిస్తావు. అన్ని వైపులా సముద్రం ఒకే రకంగా ఉంటుంది. మొత్తం ఇట్లా అల్లకల్లోలంగా సముద్రం కనిపిస్తుంటుంది. కాబట్టి మనిషి జీవితం కూడా ఆ విధంగా ఉంటుంది. అంటే వాడు మధ్యలోకి వచ్చేస్తాడు కదా, సముద్రం మధ్యలోకి వచ్చేస్తాడు కాబట్టి చుట్టూ కూడా ఆ నీళ్ళతోటి ఒడిదొడుగుతున్నటువంటి నీళ్ళతో కనిపిస్తుంది. కాబట్టి భవసింధు ప్లవో దృష్టో, అయితే నేను ఆ భవసింధు, అది ఆ భవసాగరం ఉందో దాని ప్లవము అంటే దాంట్లో ఆ నావ ఒకటి ఉంది. ఆ నావ ఏమిటంటే హరిచర్యాను వర్ణనం, భగవంతు శ్రీకృష్ణుని యొక్క లీలల యొక్క వర్ణనమే చక్కని నావ అని నేను అనుభవపూర్వకంగా గమనించాను అని చెప్పి నారదుల వారు తన శిష్యుడైనటువంటి వ్యాసుల వారికి చెప్పి, ఈ విషయాన్ని నువ్వు గ్రంథస్థం చెయ్యి, ఈ విషయాన్ని లోకానికి అందరికీ చెప్పు అని చెప్పారు. అంటే ఏంటి, ఇక్కడ మనకు రెండు కనిపిస్తాయి ఈ భౌతిక జగత్తులో. ఒకటేమో దుఃఖ విముక్తి, ఒకటేమో భవబంధ విముక్తి, రెండు ఉన్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే ఒక వ్యక్తి ఉద్యోగం కోసం చూస్తున్నాడు, ఉద్యోగం లేదు, లేకపోతే ఇంకొక వ్యక్తి కోర్టు తగాదాల్లో ఉన్నాడు. నాయన ఇవన్నీ నీకెందుకు, హాయిగా ముక్తిని పొందు అంటే చేస్తానండి, మొట్టమొదటి నాకు ఈ కష్టాలు పోనివ్వండి మొట్టమొదలు, తర్వాత మొత్తం జీవితం మొత్తం కృష్ణుడికి ఇస్తా అంటాడు. అంటే ఏంటి, మనిషికి ఇప్పుడు వాడికి ఆరోగ్యం బాగాలేదు, వాడు మంచం మీద పడున్నాడు, చాలా కష్టంగా ఉంది, ఇప్పుడు నువ్వు ఇప్పుడు భగవద్ధామం గురించి ఆలోచించు అని చేస్తాడా? చేయలేడు. ఫస్ట్ రోగం నుంచి బయటపడని అంటాడు వాడు. కాబట్టి ఈ జగత్తులో రెండు అవసరం పడతాయి. ఒకటేమో దుఃఖమోక్షణం, ఒకటేమో అంటే మన దుఃఖాల నుండి రక్షణ కావాలి, తర్వాత భౌతిక జగత్తు నుండి కూడా మోక్షణం కావాలి. రెండు రావాలి మనకి. అయితే ఇక్కడ నారదుల వారు వ్యాసుల వారు చెప్పింది ఏమిటి, భవసింధు ప్లవో దృష్టో హరిచర్యాను వర్ణనం. అంటే ఇప్పుడు శాస్త్రం ద్వారా వ్యాసుల వారు జీవులందరి యొక్క దుఃఖాలను తొలగించే మార్గాన్ని ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఆ దుఃఖాల నుండి బయటపడే మార్గం ఏమిటి అంటే హరిచర్యాను వర్ణనం. కాబట్టి మనం చాలా స్పష్టంగా ఉండాలి. ఒక వ్యక్తి ఎదురుకుండా ఉన్న వ్యక్తి మోక్షవాంఛితుడా, లేకపోతే దుఃఖరాహిత్యాన్ని కోరుకుంటున్నాడా, దుఃఖం నుంచి బయటపడాలని కోరుకుంటున్నాడా, అది మనం గమనించాలి. అందరికీ మనం ఒకే చెప్పలేము, ఒకే విధంగా చెప్పద్దు కూడా. ఇక్కడ నారదుల వారేంటి, ఇప్పుడు తన శిష్యుడు మనస్తాపంతో ఉన్నాడు. మనస్తాపంతో ఉన్న వ్యక్తి ఏంటి అంటే ఆయనకు భగవద్ధామం అంటే ఏంటి, భగవద్ని ఏ విధంగా పొందో తెలియదా? తెలుసు. కానీ ఇప్పుడు సరైన పని చేయకపోవడం వల్ల మనస్సు చింతతో నిండింది. కాబట్టి అక్కడ ఆయన తాను ఏది పొందాడో, తాను ఏ విధంగా హరికథలు కృష్ణ కథలు వినడం ద్వారా ఈ స్థితికి వచ్చారో చెప్తూ నువ్వు కూడా అదే పని చేయి. అప్పుడు లోకంలో ఉన్నటువంటి ఆతుర చిత్తాలన్నీ కూడా ప్రశాంతత పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఒకటి గమనించవలసిన, ఉదాహరణకి ఒక వ్యక్తి సముద్రంలో పడ్డాడు అనుకోండి, సముద్ర మధ్యలో ఉన్నాడు. సముద్ర మధ్యలో పడిన వ్యక్తి కొంత ఈత వచ్చినవాడే అనుకోండి, ఈత కొడుతున్నాడు, కష్టపడుతున్నాడు, కానీ ఎంతకాలం ఈత కొట్టగలడు? ఈత కొట్టలేడు. అయితే ఆ వ్యక్తిని రక్షించడం కోసం ఒక హెలికాప్టర్ వచ్చింది అనుకోండి,
హెలికాప్టర్ వాళ్ళు ఆ తాడు వేసి పైనుంచి వాడిని పైకి లాగడానికి కొంత సమయం పడుతుంది. ఆ హెలికాప్టర్ రావాలి, వాడిని వెతకాలి, ఎక్కడున్నాడు కనుక్కోవాలి, ఇవన్నీ. కానీ ఈ లోపల వాడు మునిగిపోకుండా చావకుండా ఉండడం కోసం వెంటనే రక్షించేది ఒకటి నావ. ఒకవేళ కనుక ఆ నావ కనుక ఆ వాడి దగ్గరికి చేరగలిగితే ఆ వ్యక్తి ఆ నీళ్ళలోంచి ఆ నావలోకి వెళ్ళగలిగితే మునిగిపోయే ప్రమాదం నుంచి బయటపడతాడు. ఎందుకంటే ఇక్కడ మునిగిపోయే ప్రమాదంతో పాటు దాంట్లో అనేకమైనటువంటి జలచరాలు ఉంటాయి. దాంట్లో తిమింగలాలు ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి, లేదా రకరకాల సొర చేపలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అంటే ఎంతటి గజ ఈతగాడైనా కూడా తాను తేలుతూ ఉండొచ్చు, కానీ ఆ భయంకరమైన జంతువుల నుంచి తను ఎట్లా కాపాడుకుంటాడు? కాపాడుకోలేడు. అయినా కూడా ఎంతకాలం అని ఇట్లా తేలుతూనే ఉండగలడు. కాబట్టి ఆ భవసింధు నుంచి బయటపడడానికి అతనికి మొట్టమొదటి కావాల్సింది ఒక నావ, ఒక చిన్న పడవ లాంటిది. అదే కనుక ఆ సముద్రంలో నుంచి నీళ్ళలోంచి ఆ పడవలోకి ఎక్కగలిగితే మొట్టమొదటి నీళ్ళలో మునిగిపోయే ప్రమాదం పోతుంది. తర్వాత ఈ జలచరాల నోటిలోకి ఆహారంగా మారేటువంటి భయం కూడా పోతుంది, దుఃఖం పోతుంది. ఇది పరిస్థితి. అంటే ఏంటి? ఈ భవసాగరంలో ఉన్న వాళ్ళకి మొట్టమొదటి కావాల్సింది ఏంటి? ఒక రక్షణ. ఆ సముద్రంలో మునిగిపోకుండా దుఃఖంలోనే మునిగిపోయి శరీరాన్ని, మనస్సును, బుద్ధిని పాడు చేసుకుని రోగగ్రస్తులై తర్వాత జీవితమే ఒక పెద్ద శాపంలాగా తయారై చివరికి మనుషులు నానా రకాలైనటువంటి వ్యసనాలకు లేదా ఆత్మహత్యలకి దారి తీసుకునేటువంటి పరిస్థితుల్లో మనిషికి కావాల్సింది ఏంటి? మొట్టమొదటి ఆ దుఃఖాల నుంచి బయటపడడం. దానికి మార్గం ఏంటంటే హరిచర్యానుబడ. వాడికి ఆ సముద్రంలో నీళ్ళలో తేలగలిగి ఉండగలిగే ఒక నావ కనుక దొరికితే, చిన్న పడవ లాంటి దొరికితే దాంట్లో కనుక వాడు ఎక్కగలిగితే రక్షణ పొందుతాడు. ఎప్పుడైతే రక్షణ పొందాడో ఒక రోజు కూడా దాంట్లో ఉండగలడు, ఒక 2 రోజులు కూడా దాంట్లో ఉండగలడు. మనిషికి నీళ్లు లేకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు, ఆహారం లేకపోయినా ఉండగలడు. కానీ నీళ్ళలో తేలుతూ 2 రోజులు ఉండలేడు. ఆ విధంగా వాడు ఆ పడవలోకి ఎక్కి 1 రోజు 2 రోజులు ఉన్నప్పుడు ఆ సమయానికి పైనుంచి హెలికాప్టర్లో ఎవరిని వచ్చి తాడేస్తే అప్పుడు బతికున్నాడు, కనీసం వ్యక్తి బతికున్నాడు కాబట్టి ఆ తాడు పట్టుకుని పైకి వెళ్తాడు. అంటే ఏంటి? ఆ విధంగా సముద్రంలో పడ్డవాడికి 2 విషయాలు కావాలి. ఒకటి మొట్టమొదటి నావ కావాలి, తర్వాత వాడిని పైకి లాగడానికి కావాల్సినటువంటి తాడు కావాలి. ఇది అన్నమాట భావతం చెప్తుంది. మొట్టమొదటి ఏంటి? వాడు మునిగిపోకుండా ఉండడం కోసం పెట్టేదే జీవరక్షణం. అదే భగవంతుని యొక్క కథలు. జన్మగుహ్యం భగవతో జయేత ప్రయతో నరః సాయం ప్రాతర్గుణన్ భక్త్యా దుఃఖగ్రామాద్ విముచ్యతే. అందుకోసం శ్రీకృష్ణుడి లీలలు, శ్రీకృష్ణుడి యొక్క అవతార లీలలను ఎంత రహస్యమైన జన్మగుహ్యం భగవతో, భగవంతుడి యొక్క జన్మ కర్మలు ఎంత రహస్యమైనవంటే, ఎంతటి ప్రభావశీలమైనవంటే వాటిని పొద్దున సాయంత్రం ఎవరైతే భక్తితోటి జపిస్తారో, శ్రవణం చేస్తారో, కీర్తిస్తారో వారు సమస్త దుఃఖాల నుంచి బయటపడుతున్నారు అని చెప్పి. అంటే ఏంటి? భగవల్లీలలు ఈ జగత్తులో దుఃఖరాహిత్యానికి మార్గం. ఇది రహస్యం. కాబట్టి ఎవరైతే దుఃఖాల్లో ఉండారో వాళ్ళు ఇంకా వేరేది ఏది ఆలోచించకుండా భగవల్లీలను పట్టుకోవాలి. ఆ భగవల్లీలు ఏమిటి? శ్రీమద్ భాగవతం. ఎవరైతే భాగవతాన్ని పట్టుకుని ఒక నెల రోజుల పాటు భాగవతం చదివితే ఎటువంటి దుఃఖాలైనా పోతాయి. ఆ నమ్మకం ఉండాలి, ఆ నియమంతో పట్టుకుని చేయాలి. ఎందుకంటే సాక్షాత్తుగా నారదుల వారు చెప్పినటువంటి మార్గమే అది. సూత గోస్వామి మొత్తం అవతారాలను వర్ణించిన తర్వాత చెప్పిన విషయమే అది. కాబట్టి ఈ జగత్తులో జీవుడికి కావాల్సింది జీవరక్షణం కావాలి, జీవమోక్షణం కావాలి. భక్త రక్షణం కావాలి, భక్త మోక్షణం కావాలి. భక్త రక్షణం లేదా జీవరక్షణం అనేది భగవద్లీల, కృష్ణ లీల ద్వారా లభిస్తుంది. జీవ మోక్షణం అంటే ఈ జగత్తు నుంచే బయటపడి వెళ్ళిపోవాలి, భగవద్ధామానికి వెళ్ళాలి, ఉన్నత లోకాలకి, వైకుంఠ లోకాలకు వెళ్ళాలి అంటే దానికి భగవన్నామం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దేని ప్రయోజనం దానికి ఉంది. భగవన్నామము అనేది భగవన్నామం మనం చేస్తున్నామో అది భగవత్ ప్రేమను పొందడానికి, అదేవిధంగా భగవద్ధామాన్ని చేరుకోవడం కోసం. కానీ ఎప్పుడైతే ఈ జగత్తులో ఉన్నంతకాలం మనకు రక్షణ కలగాలి, తర్వాత మనం సమస్త తాపత్రయాల నుంచి బయటపడాలి, భగవంతుడి పట్ల ఆకర్షణ కలగాలి అంటే భగవంతుని లీలలు. ఈ రహస్యాన్ని తన శిష్యుడైనటువంటి వ్యాసుల వారికి నారదముని చెప్తూ భవసింధో ప్లవో దృష్టో హరిచర్యానువర్ణనం, నేను ఇది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.
వ్యాసదేవ అని చెప్తూ ఆయన ఏమన్నా అంటే జన్మ కర్మ రహస్యం మే భవతశ్చాత్మతోషణం. కాబట్టి నా యొక్క జన్మ కర్మ యొక్క రహస్యం నీకు చెప్పాను. ఎందుకు చెప్పాను అంటే నీకు ఆత్మానందం కలుగుతుందని. ఎప్పుడు ఆత్మానందం కలుగుతుంది మనకు? ఎప్పుడైతే ఒక సమస్యకు పరిష్కారం లభించినప్పుడు మనకు ఒక రకమైన మనసు ఇట్లా తేలికైపోతుందన్నమాట. అంటే అసలుకి శరీరం ఉందా లేదా అనిపిస్తుంది మనకు. ఒక్కోసారి మనిషికి దుఃఖం వచ్చినప్పుడు ఇంత చిన్న శరీరం కూడా ఇంత బరువుగా అనిపిస్తుంది, చాలా బరువుగా అనిపిస్తుంది, చాలా బరువు అనిపిస్తుంది. మనం ఏమంటాం, చాలా గుండె చాలా బరువుగా అయిపోయింది నాకు అనిపిస్తుంది. గుండె బరువు ఉంది, హాయిగా మోస్తున్నావు కదా. అంటే ఎంత బరువు అంటే అది మనిషి నిలబడలేడు అనమాట. నిలబడలేడు, ఏంటి నడవలేడు, ఇటువంటి పరిస్థితి ఉంటుంది మనసు బరువు ఎక్కినప్పుడు. కానీ మనసు ఆహ్లాదంగా కలిగినప్పుడు, ఒక ఏదైనా ఆత్మానందం విషయం కలిగినప్పుడు శరీరం ఎంత తేలికైపోతుందంటే అసలు మనం ఉన్నామా, శరీరం ఉందా అని అనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మనుషులు నృత్యం చేయడం, ఈ విధంగా కార్యక్రమాలు చేస్తుంటారు అనమాట. అందుకోసం దీన్ని వ్యాసుల వారితోటి నారదముని అంటూ జన్మ కర్మ రహస్యం మే భవతశ్చాత్మతోషణం, నీ ఆత్మకు ఆనందం కలుగుతుందనే ఉద్దేశంతో నా జన్మము కర్మల యొక్క రహస్యానికి చెప్పా. నేను చెప్పచ్చు నీకు, ఏదో నాయన నువ్వు కృష్ణ కథలు చెప్పచ్చు, కానీ అది ఎప్పటిదాకైతే నీకు అనుభవపూర్వకంగా లేదా ఒక ఎగ్జాంపుల్, అదే నా ఎగ్జాంపుల్ అయితే ఇంకెంత బాగుంటుంది అని చెప్పి సర్వం తదితమాఖ్యాతం యత్పృష్టోహం త్వయానఘా, ఓ పాపరహితుడా అంతా నీకు చెప్పాను. నువ్వు సర్వపాపాల నుంచి వచ్చావు, సర్వపాపాల నుంచి బయటపడి ఉన్నావు, కాబట్టి నీకు ఇదంతా నా విషయం అంతా చెప్పాను. నా జన్మకర్మల రహస్యము నీకు ఆత్మానందానికి కారణమవుతుంది అనే సంపూర్ణమైన విశ్వాసంతో ఇది మొత్తం నీకు చెప్పాను. ఎందుకంటే చూడండి, నారదుల వారు తన దాసీపుత్రుగా ఉన్నప్పుడు ఏ విధంగా భక్తి బీజం హృదయంలో కలిగింది, ఏ విధంగా శ్రవణ కీర్తన ద్వారా, ఆ మహానుభావుల శ్రవణ కీర్తన ద్వారా ఆయన హృదయంలో హృదయ పరివర్తన కలిగింది. ఎందుకంటే హృదయం అనేది ఎప్పుడైనా భోగాతురమై ఉంటుంది. అది భోగాతురం కాగానే అది రోగాతురం అవుతుంది, తర్వాత తాపత్రయాలతో కూడా ఆతురచిత్తంగా మారుతుంది. కానీ అటువంటి హృదయంలో ఎప్పుడైతే భక్తి బీజం, ఆ భక్తి బీజం కూడా ఎటువంటిది అంటే మహానుభావులు కరుణతోటి హృదయంలో ఎప్పుడైతే నాటుతారో, మహానుభావులు ఎప్పుడు నాటుతారో ఆ బీజమే అద్భుతమైన భక్తి వృక్షంగా, భక్తిలతగా అద్భుతంగా మారుతుంది. అయితే ఆ అద్భుతంగా రాయిన ఆ భక్తి బీజానికి ఆయన శ్రవణ కీర్తనలు అనేది ఆయన చేస్తూ వచ్చారు. తర్వాత వాళ్ళు ఇచ్చిన మంత్రాన్ని అంటే మొట్టమొదటి ఆయన కథ విన్నాడు ఆ దాసీపుత్రుడు. తర్వాత వాళ్ళు ఇచ్చినట్టు భగవన్నామాన్ని చెప్పించాడు. అంటే ఏంటి, ఆ దుఃఖాల నుంచి బయటపడ్డాడు. తర్వాత ఈ భౌతిక జగత్తు నుంచి బయటపడడానికి కూడా మార్గాన్ని పొందాడు. నా జన్మకర్మ రహస్యాన్ని నీ ఆత్మానందం కోసం చెప్పాను అని కూడా అక్కడ నారదుల వాళ్ళు చెప్పారు. ఇక్కడ మనం ఒకటి స్పష్టంగా గమనించాలి. ఏంటంటే ఈ జగత్తులో మనకు సర్వత్రా కనిపించేది అందరు కూడా క్షరపురుషులు, అంటే బద్ధజీవులు. మనం ఇంట్లో అటు ఇటు చూసినా కూడా మనుషులు కనిపిస్తారు, అందరూ కూడా బద్ధజీవులే. ఇంటి నుంచి బయటకు వచ్చినా కూడా బద్ధజీవులే. ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళు బద్ధజీవులే. టీవీ ఓపెన్ చేసినా దాంట్లో బద్ధజీవులే. న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా అది వాళ్ళు బద్ధజీవులే. అందరూ క్షరపురుషులు, అంటే బద్ధజీవులు. మనకు అత్యంత ప్రయత్నంతో మనం భాగవతాన్ని తెలిస్తే తప్ప అక్షర పురుషుల యొక్క సాంగత్యం మనకు లభించదు. ఈ జగత్తులో క్షరపురుషులు, అక్షర పురుషులని ఇద్దరున్నారని చెప్తున్నాడు కృష్ణుడు భగవద్గీతలో 15వ అధ్యాయంలో చెప్తూ, ఈ జగత్తులో క్షరపురుషులు, అక్షర పురుషులు ఉన్నారు, వీళ్ళకి అతీతంగా ఉన్నవాడిని నేను కాబట్టి పురుషోత్తముడిని అని చెప్పాడు. అయితే ఈ జగత్తు మొత్తం క్షరపురుషులతో నిండుంటుంది. ఈ క్షరపురుషులని ఉద్ధరించడం కోసం భగవత్ ప్రతినిధులు అక్షర పురుషుల రూపంలో వస్తారు. అటువంటి అక్షర పురుషులే శ్రీల ప్రభుపాదుల వారు. ఆ విధంగా ఆయన వచ్చి లోకానికి మొత్తం, ప్రపంచానికి మొత్తం కృష్ణ భక్తిని, భాగవతాన్ని, హరినామ సంకీర్తన, యుగధర్మైన హరినామ సంకీర్తన, వాళ్ళు అక్షర పురుషులు. అంటే వాళ్ళు ముక్త పురుషులే, కానీ ఈ జగత్తులో ఉన్న బద్ధజీవులను ఉద్ధరించడం కోసం వచ్చినటువంటి ముక్తజీవులు, అక్షర పురుషులు. ఇక్కడ మనం వ్యాసుల వారిని క్షరపురుషుడిగా భావించట్లేదు, కానీ ఆయన మనస్తాపానికి లోనయ్యారు కాబట్టి
అక్షర పురుషుడైనటువంటి నారదముని తన స్వానుభవాన్ని చెప్పడం ద్వారా ఇంకొక అక్షర పురుషుడికి ఆయనకు మనస్తాపాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే ఇంటిని మనం చక్కగా అలంకరించుకోవాలి. ఇంటిని చక్కగా అలంకరించుకుని అక్షర పురుషుల దర్శనం, అందుకోసం ఇంట్లో మనం ప్రభుపాదుల వారి విగ్రహాన్ని పెట్టుకోవడం, తర్వాత మన గురువుల యొక్క అదేంటి ఫోటోలను పెట్టుకోవడం, తర్వాత భాగవతాన్ని తీస్తున్నప్పుడు దానిలో ధ్రువుడు, లేదా ప్రహ్లాదుడు, లేదా వ్యాసుల వారు, శుకదేవ గోస్వామి, వీళ్ళందరినీ వాళ్ళని స్మరించడం, అంటే వీటి ద్వారా మనం అక్షర పురుషులతో సాంగత్యంలోకి వస్తాం. అంటే ఇది ప్రయత్నంతోనే మనం చేయాలి. ఎందుకంటే అప్రయత్నంగా మనకు లభించేది మొత్తం క్షరపురుషుల సాంగత్యం. ఆ క్షరపురుషుల సాంగత్యం ఎట్లా ఉంటుందంటే మనను శాశ్వతంగా ఇక్కడే కట్టిపడేసే విధంగా ఉంటుంది. ఎప్పుడైతే మనకు అక్షర పురుషుల సాంగత్యం వస్తుందో, అంటే వాళ్ళని చూడడం ద్వారా కానీ, వాళ్ళ గురించి వినడం కానీ, వాళ్ళ గురించి చెప్పడం ద్వారా కానీ, వాళ్ళ గురించి చదవడం ద్వారా కానీ ఎప్పుడైతే అక్షర పురుషుల సాంగత్యం వస్తుందో అప్పుడు మన యొక్క రక్షణము, మన యొక్క మోక్షణం రెండు కూడా కలగడానికి అద్భుతమైనటువంటి శుభోదయం, ఒక శుభ మంగళాచరణం కలుగుతుంది. కాబట్టి అక్షర పురుషుల ద్వారానే, కాబట్టి అక్షర పురుషుల సాంగత్యం కోసం మనందరం ప్రయత్నించాలి. దానికి భాగవతమే సర్వోత్తమమైనటువంటి చక్కటి వేదిక. ఈ విధంగా నారదముని తన జీవితాన్ని గురించి చెప్తూ, నా జీవితం జన్మ రహస్యాలు నీకు ఆత్మానందాన్ని కలిగిస్తాయి అనే ఉద్దేశంతో ఓ పాపరహితుడు నేను చెప్పాను అని చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అంతటి మహానుభావుడు నారదమునికి ఒకటే లక్ష్యం, గాయన్మాజన్నిదం తంత్ర్యా రమయత్యాతురం జగత్. ఎప్పుడు ఆయన వీణను మీడుతూ అందరికీ దుఃఖాలను శమింపజేసేటువంటి, అంటే ఆయన ఎటువంటి వారంటే బోట్ మేకర్. ఎప్పుడైనా అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నావ ఇచ్చి వెళ్ళిపోతుంటారు. ఆయన అందరు సముద్రంలో ఉంటారు కాబట్టి ఆ సముద్రం నుంచి బయటికి రావడం కోసం ఆయన అందరికి ఒక్కొక్క నావ ఇస్తుంటాడు. ఆ విధంగా అయితే ధ్రువుడిని కాపాడాడు, ప్రహ్లాదుడిని కాపాడాడు, తర్వాత ప్రచేతసులను, ప్రతి ఒక్కరిని అందరి కథల్లో మనకు కనిపించేది నారదముని మనకు కనిపిస్తుంటుంది. ఈ విధంగా నారదముని అద్భుతంగా భాగవతం రచించడానికి, భాగవత రచనకి ప్రేరణను గూర్చి, భాగవత రచనకి మార్గదర్శనం చేసి, దానివల్ల కలిగే ఫలితాన్ని తన స్వానుభవంగా జీవితంలో ఈ విధంగా కలిగిందో ఆ విధంగా చెప్పి తన మార్గాన్ని తాను ఆయన వెళ్ళిపోయారని చెప్పి సూత గోస్వామి చెప్పగానే శౌనకాలు మళ్ళీ అడిగారన్నమాట. తథా కిమకరోద్విభో, ఆయన ఆ విధంగా గురువు గారు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ బాదరాయణ, భగవాన్ అంటే అంతటి మహాశక్తి మంత్రుడైనటువంటి వ్యాసుల వారు శృతవాన్ తదభిప్రేతం, ఆ విధంగా విన్నటువంటి వ్యాసుల వారు తతః కిం కరోద్విభో, ఏం చేశారు ఆయన అని ప్రశ్నించారు. అంటే అంత ఉత్సాహంగా ఉంది. ఇక్కడ ఈ స్థానంలో మనం గత వారం విరామం ఇచ్చాం. ఆ ప్రశ్నకి శౌనకాలు చెప్పినటువంటి ప్రశ్నకు సూత గోస్వామి వారు ఏ సమాధానం ఇచ్చారు, ఏ విధంగా తర్వాత కథ జరిగిందనేది మనం ఇప్పుడు మొదలు పెడుతున్నాం. సూత ఉవాచ బ్రహ్మనద్యాం సరస్వత్యాం ఆశ్రమా పశ్చిమే తటే శమ్యప్రాస ఇది ప్రోక్త ఋషీణాం సత్రవర్ధన. ఇది చెప్పాడు వాడు. అక్కడ బ్రహ్మనద్యాం అంటే వేదాలు, బ్రాహ్మణులు, మహాత్ములు వీళ్ళందరితో భగవంతుడితో ముడిపడినటువంటి నదీ తటంలో బ్రహ్మనద్యాం సరస్వత్యాం, సరస్వతి నది అనమాట. అంతే అద్భుతం అనమాట. బ్రహ్మనద్యాం సరస్వత్యా ఆశ్రమం పశ్చిమే తటే, అది వ్యాసుల వారి ఆశ్రమం అంటది. ఆ వ్యాసుల వారి ఆశ్రమం ఎక్కడుంది? సరస్వతి నది ఒడ్డున ఉంది. బ్రహ్మనద్యాం, ఆ నది ఒడ్డున వేరే పనులేం చేయరు. ఆ నది ఒడ్డున అందరూ కూడా వేదాలు చదవడం, బ్రాహ్మణులు యజ్ఞాలు చేయడం, మహాత్ములు భగవత్ చర్చలు చేయడం, అది భగవంతుడితోటి సన్నిహితంగా ముడిపడి ఉన్నటువంటి స్థలం అనమాట. అక్కడ వేరే కార్యక్రమాలు ఇంకేవి సాగవు, ఇక్కడ ఉండవు. అక్కడ బ్రహ్మనద్యాం సరస్వత్యాం ఆశ్రమా పశ్చిమే తటే, ఆశ్రమం. ఇక్కడ ఆశ్రమం అంటే వ్యాసుల వారు నిజంగా గృహస్థాశ్రమంలో ఉన్నారు.
కానీ ఆయన ఇల్లు కూడా ఆశ్రమమే అని చెప్పబడింది. శమ్యప్రాస ఇది ప్రోక్తం ఋషీణాం సత్రవర్ధన. ఆ శమ్యప్రాస దానికి ప్లేస్ కూడా, ఆ పేరు కూడా ఉందండి. అదేమిటంటే శమ్యప్రాసం. అది ఎటువంటి స్థానం అంటే ఋషీణాం సత్రవర్ధన అంటే భక్తియుత కార్యక్రమాలకి, ఋషుల యొక్క కార్యక్రమాలకి చాలా అనువుగా ఉన్నటువంటి స్థానం అది. అంత అద్భుతంగా ఉంటుంది. అందుకోసం మన ఇల్లు కూడా ఎట్లా ఉండాలంటే భక్తియుత కార్యక్రమాలకు అనువుగా ఉండాలి. ఇక్కడ భక్తి చేయాలనిపించాలి. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇల్లు ప్రశాంతంగా ఉంది, ఒక ఇట్లా సపోజ్ ఇక్కడ ఉన్న మనం భావతం చెప్తున్నాం. ఇప్పుడు ఒక టెంపుల్ రూమ్లో కూర్చున్నాను నేను. టెంపుల్ రూమ్లో కూర్చొని చెప్తున్నా, ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, భాగవతం ఉంది. ఇటువంటి స్థానంలో కనుక మనం కూర్చుంటే మనం ఒక గంటన్నర కూర్చుని 16 రోజుల జపం అలవోకగా చేసేస్తాం, ఉత్సాహంగా చేసేస్తాం. అలా కాకుండా చుట్టూ టీవీ ఉండి అది ఉండి మనుషులందరూ గీ అంటుండే అనుకో, అక్కడ మనం జపం ఒక రౌండ్ జపం కూడా చేయలేము. ప్రశాంతంగా కూర్చొని పట్టుమని 10 నిమిషాలైనా భాగవతం చదవలేము. ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్నప్పుడు అంటే భాగవతం చదవడానికి భక్తులను పిలిచి వాళ్ళు వచ్చినప్పుడు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి, వాళ్ళ నుంచి కథ వినడానికి, వాళ్ళ నుంచి ప్రేరణ పొందడానికి అనుకూలంగా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ఇది ఆశ్రమమే అవుతుంది. అది గృహస్థులైనప్పటికీ కూడా అది ఆశ్రమమే అవుతుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ చెప్పినటువంటి పదం ఎటువంటి ఋషీణాం సత్రవర్ధన, ఋషుల యొక్క కర్మలకు ప్రేరణ కలిగించే విధంగా ప్రతి ఇల్లు కూడా ఒక ఆశ్రమంలాగా, భగవత్ మందిరం లాగా ఉండాలి. అద్భుతంగా మనకు ప్రేరణ కలిగించాలి. ఇందాక మనం చర్చించినట్టు ముఖ్యంగా మన కృష్ణ భక్తుల ఇళ్ళలో వెళ్తే మనకు రకరకాల కృష్ణుడు ఫోటోలు, రాధాకృష్ణుల ఫోటో, తర్వాత కృష్ణుడు, గోవర్ధన్ లీల ఈ విధంగా మనకు కనిపిస్తుంటాయి. ప్రభుపాదుల వారి ఫోటో కూడా అప్పుడప్పుడు కొంతమంది పెడుతుంటారు. తర్వాత గురువు గారి ఫోటో పెట్టుకుంటారు. కానీ సాధారణంగా 90% కనిపించే ఫోటోలు ఎటువంటివి అంటే కృష్ణుడు. కానీ మనకు ప్రేరణ కలిగించేది ఎవరు? మనకు ప్రేరణ కలిగించేది అక్షర పురుషులు, మన గురువులు. మన ఇంట్లో నిశ్చయంగా తప్పకుండా శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారి ఫోటో తప్పకుండా ఉండాలి. మనకు హరినామం మీద రుచి కలగాలి అంటే, మనకు హరినామం మీద ప్రేరణ కలగాలి అంటే ఆయనకు మనం ప్రతిరోజు ఒకసారి నమస్కారం పెట్టండి, ఆయన అనుగ్రహం లభించండి, మనకు హరినామం చేయాలనే రుచి ఎట్లా కలుగుతుంది, దాని మీద శ్రద్ధ ఎట్లా కలుగుతుంది, దాని మీద ఆసక్తి ఎట్లా కలుగుతుంది, ఇది చెప్పండి. హరిదాస్ ఠాకూర్ యొక్క ఫోటో చాలా 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 తక్కువగా ఉంటుంది. కానీ మా ఇంట్లో ఎట్లా ఉంటుందంటే కృష్ణుడి ఫోటో చాలా తక్కువ ఉంటాయి, మొత్తం ఆచార్యుల ఫోటోలే. మా ఇంట్లో ఉన్నది రూప సనాతనంలో ఫోటో, తర్వాత చైతన్య చరితామృతం రాసినటువంటి కృష్ణదాస్ కవిరాజ గోస్వామి ఫోటో, తర్వాత హరిదాస్ ఠాకూర్ల ఫోటో, శ్రీల మాధవేంద్రపురి మహారాజు గారి ఫోటో, మా గురువు గారి ఫోటో, శ్రీల ప్రభుపాదుల వారి ఫోటో, తర్వాత మన 5 ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, తర్వాత శ్రీల గౌరకిషోర్దాస్ బాబాజీ మహారాజు, తర్వాత భక్తినోద్ ఠాకూర్లు, తర్వాత శ్రీ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజు, వీళ్ళందరితో పెద్ద పెద్ద ఫోటో పెయింటింగ్ చేసి పెట్టుకున్నాను నేను. మరి దాని తర్వాత నరోత్తమ్ దాస్ ఠాకూర్ల ఫోటోలు. అంటే వీళ్ళందరూ అక్షర పురుషులు. ఎప్పుడైతే ఈ అక్షర పురుషులను చూసి మనం ప్రతిరోజు ఒకసారి నమస్కారం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది జీవితం, ఎంత ఆనందంగా సాగుతుంది జీవితం. ఇది మనం ఆలోచించాలి. అదే అంటే ఏంటి, అప్పుడు మన ఇల్లు సత్రవర్ధన. అప్పుడైతుంది సత్రవర్ధన అంటే భక్తియుత కార్యక్రమాలకి అనుకూలంగా తయారవుతుంది మా ఇంట్లో. అంతేకాకుండా నారదుల వారి ఫోటో ఉంది, తర్వాత నెక్స్ట్ భాగవతం శుభదేవ్ గోస్వామి చెప్తున్నటువంటి ఫోటో ఉంది, సరస్వతీదేవి ఫోటో ఉంది. అంతేకాదు ఒకసారి నేను ఏం చేశానంటే అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ న్యూయార్క్లో హరే కృష్ణ ట్రీ ఉంది. హరే కృష్ణ ట్రీ పెద్ద ఉంది. ఆ హరే కృష్ణ ట్రీ ఒక కొమ్మ కట్ చేశా. కట్ చేసి పట్టుకొచ్చి బయాలజీ వాళ్ళు జనరల్గా చేస్తుంటారు. దాన్ని ఏం చేస్తారంటే ఆకులను అన్నిటినీ ఒక కాగితం మీద అంటించి బయాలజీ స్టూడెంట్ చేస్తుంటారు. అట్లా ఆ కొమ్మని ఏం చేశానంటే ఒక మంచి కాగితం మీద అతికిచ్చా మొత్తం. అంటే ఏంటి, ఆ చెట్టు కిందనే హరినామ మొదలైంది. ఆ హరినామ ఏ చెట్టు కింద మొదలైందో ఆ చెట్టు ఎట్లా విస్తరించిందో అట్లా హరినామ ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఆ చెట్టు ఎంత గొప్పది చెప్పండి, ఆ చెట్టు ఎంత గొప్పది.
జస్ట్ ఇమాజిన్. అయితే వెళ్ళినప్పుడు అది పట్టుకొచ్చి ఆ కొమ్మని అట్లాగే బ్యాగ్లో పెట్టుకున్నా. వచ్చిన తర్వాత నా దైవీ సోదరుడు ఉన్నాడు. ఆ దైవీ సోదరుడు చాలా శ్రద్ధతోటి దాన్ని చక్కగా ఒక కాగితం మీద, రంగురంగుల మంచి తెల్లటి కాగితం మీద, నేను నెక్స్ట్ టైం మీకు చూపిస్తానండి, నెక్స్ట్ భాగవత్ కథలో చూపిస్తాను మీకు. అది మంచి దాన్ని పెట్టి, అది నేను ఎప్పుడు ఆ చెట్టుకు వెళ్ళాను అని చెప్పి దానికి ఒక ఫ్రేమ్ కట్టించి పెట్టాం. అంటే ఏంటి, ఆ హరే కృష్ణ అట్టి కూడా కనిపిస్తుంది మా ఇంట్లో. అంతేకాదు, ఎప్పుడే నేను ఒకసారి బంగ్లాదేశ్ కూడా బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు నరోత్తమ్ దాస్ ఠాకూర్లో వాళ్ళ ఇంటికి, ఆ నరోత్తమ్ దాస్ ఠాకూర్లు ఎక్కడ ఏ చెట్టు కింద అయితే దాన్ని ప్రేమ్ తల్లి అంటారన్నమాట. ప్రేమ్ తల్లి అంటే ప్రేమను అంటే చైతన్య మహాప్రభు నరోత్తమ్ దాస్ ఠాకూర్ల కోసం ప్రేమను గుప్తంగా పెట్టినటువంటి స్థలం అనమాట. ఆయన ఎప్పుడు ఆ చెట్టు కింద ఆడుకునేవాళ్ళట చిన్నప్పుడు. ఆ ఆడుకుంటున్న సమయంలో ఆయనకి కొంచెం నీ కోసం చైతన్య మహాప్రభు ఇక్కడ ప్రేమను నిక్షిప్తం చేశారు అని చెప్పి, ఆ నిక్షిప్తం చేసినటువంటి ప్రేమను స్వీకరించినటువంటి చెట్టు అనమాట అది. దాన్ని ప్రేమ తల్లి అంటారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఒకటి ప్రేమ లభిస్తుంది. ఆ చెట్టు తీగురు పట్టుకొచ్చి దాన్ని కూడా ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నట్లు. అదేవిధంగా నరోత్తమ దాస్ ఠాకూర్లు భజన్ తాలి అని ఇంకోటి ఉంది, అంటే అది పెద్ద చెట్టు అనమాట. ఆ చెట్టు కింద నరోత్తమ దాస్ ఠాకూర్లు రాసినటువంటి అన్ని కీర్తనలు ఆ చెట్టు కింద రాశారట. ఆ చెట్టు కొమ్మ కూడా పట్టుకొచ్చుకున్నాను. చెట్టు కొమ్మ పట్టుకొచ్చి దానికి కూడా మంచి ఫ్రేమ్ కట్టించి పెట్టాను. అంటే ఇవి మనకు కావాల్సి, అంటే అప్పుడు ఇవన్నీ ఏర్పాటైనప్పుడు అది ఋషీణాం సత్రవర్ధన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నా భావాలు మీకు స్ఫూర్తిని కలిగిస్తాయని, మీకు ప్రేరణని కలిగిస్తాయని చెప్తున్నా, అంతే. గొప్ప చెప్పడం కోసం కాదు. నాయన చూడండి ఏ విధంగా అంటే మహానుభావుల ప్రేరణ వల్ల నేను చేశా, నా ప్రేరణ వల్ల మీరు చేస్తారు, మీ ప్రేరణ వల్ల ఇంకోళ్ళు చేస్తారు. ఈ విధంగా మనం ఏ విధంగా మన సత్రవర్ధన, మన కార్యక్రమాలు, మన భక్తి కార్యక్రమాలకు మన ఇల్లు అనుకూలంగా పరమాద్భుతంగా తయారవుతుంది. అదే మన సంకల్పం. అయితే నారదుల వారి ఆశ్రమం ఆ విధంగా ఉందిట. శమ్యప్రాస ఇది ప్రోక్తం. శమ్యప్రాస, దాని పేరు శమ్యప్రాస అంటారు. శమ్యప్రాసం ఇది ప్రోక్తం ఋషీణాం సత్రవర్ధన. అంటే భక్తియుత కార్యక్రమాలకి, ఋషులు చేసే కార్యక్రమాలకి అనువుగా ఉండేటువంటి స్థానం అది వ్యాసుల వారి ఆశ్రమం ఆ విధంగా ఉంది అని చెప్పి సూత గోస్వామి చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా కూడా ఇటువంటి భావాలని అయితే మీరు అనుకోవచ్చు, మరి కృష్ణుడిది మరి కృష్ణుడి ఫోటో తీసేయమంటారా? ఏం చేశా అంటే ఒకసారి కృష్ణార్జునుడి, అదే బలరామకృష్ణుడిది మా ఇంట్లో భగవద్గీత కూడా పెద్ద ఫోటో ఉంది, చాలా పెద్ద ఫోటో. దాంట్లో కృష్ణార్జునుడు ఒకటేమో పెద్ద లామినేషన్ ఉంది, ఇంకో ఫోటో కూడా ఉంది. ఆ ఫోటోలో పూర్వం కృష్ణ బలరాముల ఫోటో ఉండేది. దాంట్లో ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణార్జున. అయితే ఎప్పుడైతే భగవద్గీత వచ్చిందో బలరామకృష్ణుడు ఆ ఫోటోలో ఉన్నారు. ఆ ఫోటో మీదనే ఈ భగవద్గీత ఫోటో పెట్టేశారు. అంటే కృష్ణుడు ఉన్నాడు, దాని మీద భగవద్గీత ఉంది. కాబట్టి మీరు చింత ఏం చేయకరా, మరి కృష్ణుడి ఫోటోలు తీయాలంటే తీయాల్సిన అవసరం లేదు. ఆ ఫోటో మీద ఇంకో ఫోటో పెట్టండి. ఆచార్య మొట్టమొదటి చేయాల్సి అంటే ప్రభుపాదుల వారు పెట్టండి. ప్రభుపాదుల వారు మనకి ఇంట్లో స్పష్టంగా కనిపించాలి, గురువు గారు స్పష్టంగా కనిపించాలి, పెద్దగా కనిపించాలి. అదేవిధంగా మనం హరినామం చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి హరిదాస్ ఠాకూర్ల ఫోటో స్పష్టంగా ఉండాలి. ఇది అప్పుడే మనకు మన భక్తికి ఇవన్నీ కూడా, అప్పుడు మన ఇల్లు, మన గృహం సత్రవర్ధన, ఋషీణాం సత్రవర్ధన, దానికి అనుకూలంగా తయారవుతుంది అని చెప్తూ సూత గోస్వామి ముందుకెళ్తున్నాం. తస్మిన్ స్వ ఆశ్రమే వ్యాసో బదరీ షండమండితే ఉపస్పృశ్య ప్రణిదధ్వో మనస్వయం. అటువంటి స్థలంలో అది ఎట్లా ఉంటా అంటే తస్మిన్ స్వ ఆశ్రమే వ్యాసో బదరీ షండమండితే, ఇక్కడ స్పష్టంగా వచ్చిందన్నమాట. దానికోసం మనం బదరికాశ్రమం అంటుంటాం. బదరికాశ్రమం అంటే బదరీ షండమండితే, బదరీ వృక్షాలతోటి నిండిపోయింది. షండ అంటే ఆ వృక్షాలు, బదరీ వృక్షాలతో మండితే సమావృతమైనటువంటి ఆశ్రమం. ఈ బదరీ వృక్షాలు చాలా ఫేమస్. దీన్ని ఎవర్ గ్రీన్ ప్లాంట్ అంటారు. ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది అది, దానికి ఎండిపోవడం అట్లా ఉండదు. ఎవర్ గ్రీన్ ప్లాంట్స్ చాలా ఇది ఆరోగ్యవంతమైన ఫలాలు కూడా. అవి పచ్చిగా ఉన్నప్పుడేమో కొద్దిగా పులుపుగా ఉంటాయి, కానీ పండిన తర్వాత చాలా తీయగా ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది, చాలా ఆరోగ్యకరమైంది ఈ బదరీ వృక్షము. ఆ బదరీ ఫలాలు కూడా, ఆ ఆశ్రమము ఈ బదరీ వృక్షాలతో నిండిపోయి ఉంటాయి.
ఆసీనో ఉపస్పృశ్య ప్రణిదధౌ మనస్వయం. ఆయన అటువంటి తన ఆశ్రమంలో సమావృతమైన స్థలంలో ఆయన ఆసీనులై ఉన్నారు. ఆసీనులై పవిత్రీకరణ కోసం ఆయన ఆచమనం చేశాడు. ఎప్పుడైనా సరే మనం ఆచమనం చేయాలంటే అంతర్బాహ్యాలలో శుచి కోసం మనం ఆచమనం చేస్తాం. అంతర్బాహ్యాల్లో ఆచమనం చేయడం అంటే కేవలం హరినామం ద్వారానే. శ్రీ విష్ణు అని మనం అంటే దానికి ఒక విధి ఉంటుంది, ఆ విధి ప్రకారం చేయాలి. కానీ దాంట్లో ముఖ్యమైనది ఏమిటి అంటే మనం భగవన్నామాన్ని పలుకుతూ ఎప్పుడైతే మనం ఆచమనం చేస్తున్నామో ఆ మంత్రోక్తమైన జలం కూడా లోపలికి వెళ్ళినప్పుడు లోపల కూడా పవిత్రమవుతోంది. భగవన్నామాన్ని పలకడం వలన మనం శరీరాన్ని రకరకాల స్థానాల్లో తాకడం వలన శరీర అంగాంగాలు కూడా పవిత్రమవుతున్నాయి. ఆ విధంగా ఆయన ఆచమనం చేశాడు. ఎందుకంటే ఇప్పుడు గురువుగారు చెప్పారు, నాయన నా స్వానుభవంతో నేను చెప్పాను, శ్రీకృష్ణ గురించి వర్ణించు. మరి శ్రీకృష్ణ గురించి వర్ణించాలంటే ఆ లీలను వర్ణించాలంటే ఆ భగవంతుడి యొక్క దర్శనం కావాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి, భగవంతుడి యొక్క అనుమతిని తీసుకోవాలి, అప్పుడే కదా. అందుకోసం ఆయన గురువు గారు వెళ్ళిపోగానే తన ఏదైతే ఆశ్రమం ఉందో ఆశ్రమం దేనికి చాలా అద్భుతంగా ఆధ్యాత్మిక కర్మలకి అనుకూలమైన స్థానం, ఆరోగ్యంగా ఉన్న స్థానం, చాలా రమ్యంగా ఉన్నటువంటి స్థానం. బదరీ షండమండితే అటువంటి స్థానంలో ఆయన సరస్వతి నది ఆయన కూర్చుని ఆచమనం చేసి ధ్యానమగ్నుడు కాగానే అక్కడ కథ మొదలైంది. భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణహితే అమలే అపశ్యత్ పురుషం పూర్ణం మాయం చ తపాశ్రయం. ఇక్కడ వచ్చింది. మొట్టమొదలు ఆయన గురువు గారు చెప్పి వెళ్ళిన తర్వాత, అందుకోసం అంటారనమాట, దాంట్లో భక్తి రసామ సిద్ధువులో చెప్పినటువంటి 64 భక్తి అంగాల్లో మొదటి 5 గురువు గారి గురించే ఉంటాయి. చివరి 5నే చైతన్య మహాప్రభు చెప్పారు. ఏ విధంగా ప్రతి ఒక్కరికి కావాల్సిన అనేది ఆయన 59 నుంచి 64 వరకు ఉన్నటువంటి 5ని చైతన్య మహాప్రభు సమస్త లోకాన్ని చెప్పారు. ఈ 5 కనుక చేస్తే భక్తి మార్గంలో ఉన్నట్టు. అదేమిటంటే భాగవతాన్ని వినడం, హరినామాన్ని పలకడం, భక్తులతో సాంగత్యం చేయడం, తర్వాత మధురావాసం, ఈ విధంగా ఆయన మొత్తం 5 రకాలు ఆయన చివరి చెప్పారు. కానీ మొట్టమొదటినటువంటి 5 అంగాలు ఏవైతే ఉన్నాయో, మొదలైనటువంటి 5 అంగాలు ఏమిటంటే ప్రామాణిక గురువును ఆశ్రయించడం. చాలామంది గురువు ఎందుకండి, గురువు అక్కర్లేదు అనుకుంటారు. ఏమని చెప్తాం మనం? శాస్త్రంలో సాక్షాత్తుగా భగవంతుడే గురువుని పొందుతున్నప్పుడు, గురువును స్వీకరించినప్పుడు జగద్గురు అయిన శ్రీకృష్ణుడే నేర్చుకోవడం కోసం 64 రోజులు సాందీపని ముని దగ్గరికి వెళ్ళినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ప్రస్తుతంలో ఎట్లా ఉంటుందంటే గురువు అవసరమే లేదు, నువ్వే భగవంతుడు అవుతావు, ఫలానా ఆయన నా గురువు, ఆయన ఎప్పుడో 1000 సంవత్సరాల కింద ఉన్నాడు, ఆయనే నా గురువు అంటాడు. కానీ సాక్షాత్తుగా భగవంతుడు వచ్చినప్పుడు ఆ విధంగా చేయలేదు. శాస్త్రంలో ఈ విషయం చెప్పబడలేదు. కానీ వాళ్ళు చాలా ప్రతిభాశీలులాగా అందరికీ తెలిసిపోయారు, చాలా ప్రాముఖ్యత పొందారు. కాబట్టి వాళ్ళు చెప్పిన సత్యమేమో అనిపిస్తుంది జనులకి. కానీ శాస్త్రాన్ని కనుక గమనిస్తే ప్రతి మనిషికి గురువు అనేది అవసరం. అందుకోసం దాంట్లో హరినామ ఇది దాని మన ఆచార్యులు కూడా అనేక పురాణాల్లో నుంచి క్రోడీకరించి చెప్పిన విషయం ఏంటంటే, ఏదైతే మనం గురువు రహితంగా చేస్తామో దానిలో కేవలం 10,000వ వంతు మాత్రమే ఫలితం లభిస్తుంది. సపోజ్ హరినామాన్ని జపిస్తున్నాడు, గురువు లేకుండా చేస్తున్నాడు, దానిలో 10,000వ వంతు మాత్రమే దానికి ఫలితం లభిస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత గురువు గనక నిర్ణయిస్తే దానికి శుభముహూర్తం కూడా అక్కర్లేదు. నాయన రా, నీకు ఇప్పుడు మంత్రదీక్ష ఇస్తాను, అప్పుడు దానికి తిథి వార నక్షత్రాలు చూడాల్సిన అవసరం లేదు. ఆయన నిర్ణయించారు అంటే అది సర్వోత్కృష్టమైన సమయం. ఇది మనం గమనించాలి. అయితే ఈ 64 భక్తి అంగాల్లో మొదటి 5 కూడా గురువుకు సంబంధించినవి. ఒకటి ప్రామాణిక గురువుని ఆశ్రయించడం. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితం అనేది గురువు ద్వారానే ప్రారంభమవుతుంది. అంటే జీవుల యొక్క సంరక్షకుడైనటువంటి హృదయంలో ఉన్నటువంటి పరమాత్ముడు గురువు రూపంలో బయటకు వస్తున్నాడు. గురువు రూపంలో నీ ముందుకు వచ్చి తనతో సంబంధాన్ని కలిపేటువంటి ఒక మార్గాన్ని ఆయన మనకు అందిస్తున్నాడు. కాబట్టి గురువు లేకుండా ఆధ్యాత్మిక రంగంలో నువ్వు నడుస్తున్నాను, పరిగెడుతున్నాను అనుకుంటా, అది కేవలం ట్రెడ్మిల్ వాక్.
ట్రెడ్మిల్ ఒకటి ఉంటుంది, ట్రెడ్మిల్ మీద అందరూ పరిగెత్తుంటాడు, నడుస్తుంటాడు, నడిచి అక్కడే ఉంటాడు, ఎక్కడికి పోడు, ఇంట్లోనే ఉంటాడు, అదే స్థానంలో ఉంటాడు. ట్రెడ్మిల్ వర్క్ అనమాట. కాబట్టి గురువు లేకుండా చేసేటువంటి పరిగెత్తడం కానీ లేకపోతే నడక కానీ కూడా ట్రెడ్మిల్ వాక్ లాంటిది. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు, ముందుకు పోయే ప్రసక్తే లేదు. ఆయాసం వస్తుంది, అలసిపోతాడు తప్ప ముందుకు పోయే ప్రసక్తి లేదు. కానీ గురువుతో అందుకోసం ఈ 64 అంగాల మొట్టమొదటి అంగం ప్రామాణిక గురువును ఆశ్రయించడం. ప్రామాణిక గురువు ఎవరంటే మనకు తెలియాలి. ఈయన నేను గురువుని అంటున్నాడు, మరి ఈయన గురువు ఎవరు, ఆ గురువు గారు గురువు ఎవరు, ఆ గురువు గారు గురువు ఎవరు, ఆ గురువు గారు గురువు ఎవరు అనే పరంపరని మనకు తెలుసుకుని ఉండాలి. కానీ ఎవరైనా కనిపిస్తట్లేదు అంటే అది ప్రామాణిక గురువు కాదు, పక్క పెట్టేసి. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు భగవద్గీత చెప్తున్నారు కృష్ణుడు. ఏవం పరంపరా ప్రాప్తం, ఇది పరంపర రూపంలో రావాలి. కాబట్టి ప్రామాణిక గురువు అంటే పరంపరలో ఉన్నవాడే ప్రామాణిక గురువు. తర్వాత ఆ గురువు నుంచి దీక్షను పొందడం, రెండవ కార్యక్రమం. తర్వాత మూడవ కార్యక్రమం ఏంటంటే గురువు గారి ఆజ్ఞలను పాటించడం. ఆయన ఆ దీక్ష సమయంలో ఆయన కొన్ని ఆదేశాలు ఇస్తారు, ఆ గురువు యొక్క ఆదేశాలను పాటించే ప్రయత్నం చేయడం. తర్వాత నాలుగవది ఏమిటంటే గురువు గారి యొక్క నిర్దేశంలో పూర్వ ఆచార్యులని అనుసరించడం. చూడండి, మా గురుగారు ఏం చెప్పారు, మా గురువుగారు ఆయన గురువు అట్లా చెప్పారు, ఆయన గురువుగారు ఆ విధంగా చెప్పారు. అందుకోసమే ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో భక్తి వేదాంత సంస్థ ప్రభుత్వాల్లో 32వ ఆచార్యులు. ఇది మన అందరికీ తెలిసి ఉండాలి. ఈ విధంగా పూర్వ ఆచార్యులను అనుసరించడం అనేది 4వది. 5వది ఏమిటంటే ఏ విధంగా నేను భక్తిలో పురోగమించగలను అని గురువును ప్రశ్నించడం. ఇక్కడ వ్యాసుల వారు అదే చేశారు. ఇప్పుడు నా మనసు చింతలో ఉంది, ఇప్పుడు నేనేం చేయాలి, నాకు ఈ మనస్తాపం తొలగించండి అని అడిగారు. అడిగేటప్పటికీ ఆ నారదుల వారు వచ్చి వ్యాసుల వారికి చెప్పడం, మరి ఇప్పుడు గురువుగారు చెప్పారు కాబట్టి మార్గంలోకి వెళ్ళిపోవాలి. వాళ్ళు అదే అడిగారు, మరి గురువుగారు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారు అని ఆ శౌనకాది ఋషులు అడిగిన ప్రశ్నకే సూత గోస్వామి చెప్తూ ఆయన ఆశ్రమంలో ఆ చక్కటి స్థానం ఉంది, ఆ చక్కటి స్థానంలో ఆయన కూర్చుని ఆ సరస్వతి నది ఒడ్డునుంది కూర్చున్నారు, ఆచమనం చేశారు. ఆచమనం చేసి ధ్యానమకులయ్యారు. ఏ ధ్యానం? కృష్ణుడి గురించి ఆల్రెడీ చెప్పాడు ఆయన. మా గురువు గారు కూడా ఈ విధంగా కృష్ణుడి గురించి విన్నారు, కాబట్టి కృష్ణుడి గురించే నేను ధ్యానం చేస్తా అని ఆయన కూర్చున్నారు, ధ్యానం చేశారు. చేసినప్పుడు అపశ్యత్ పురుషం పూర్ణం మాయం చ తత్ అపాశ్రయం. అపశ్యత్ పురుషం పూర్ణం, పూర్ణ పురుషుడి యొక్క దర్శనం కలిగింది. అపశ్యత్ పురుష, ఇక్కడ మీరు దీన్ని చక్కగా గుర్తుంచుకోండి. ఏమన్నానంటే అక్కడ భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణహితే అమలే. ప్రణహితే అంటే పూర్తిగా ఆయన మనసుని లగ్నం చేసి కల్మషరహిత చిత్తంతో చేసినప్పుడు, ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనకు ఇద్దరి దర్శనం కలిగింది. ఒకటేమో అపశ్యత్ పురుషం పూర్ణ పురుషోత్తముడి యొక్క దర్శనం కలిగింది. ఆ పూర్ణ పురుషోత్తముడు ఎవరు చెప్పలే, ఇక్కడ పూర్ణం చెప్పలే. కానీ అపశ్యత్ పురుషం పూర్ణం మాయం చ తత్ అపాశ్రయం, ఆయనని ఆశ్రయించినటువంటి ఆయన వెనక ఉన్నటువంటి మాయ ఇద్దరు కనిపించారు. అంటే భగవంతుడు కనిపించాడు, భగవంతుడు వెనక ఉన్నటువంటి మాయ ముందు లేదు, భగవంతుడు వెనక ఉంది. ఇది అద్భుతం, ఇది రహస్యం. వ్యాసుల వారు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నారో గురువుగారి ఆదేశం మేరకు పూర్ణమైనటువంటి చిత్తంలో పూర్ణ పురుషోత్తముడు కనిపించాడు. అందుకోసమే 15వ అధ్యాయం భగవద్గీతలో పురుషోత్తమ యోగం, పురుషోత్తముడు, ఇక్కడ ఆయనకు పురుషోత్తముడు కనిపించాడు. ఇక్కడ అపశ్చాత్ పురుషం పూర్ణం, పురుషోత్తముడు కనిపించాడు. ఇక్కడ ఆ పురుషోత్తముడు వెనక ఉన్నటువంటి మాయవుడు కనిపించింది. ఇది రహస్యం. ఇక్కడ మాయం చ తదపాశ్రయం అంటే పరతత్వం గూర్చినటువంటి, దీనికోసం ప్రభుపాదుల వారు చాలా విస్తృతమైనటువంటి అవగాహన ఇచ్చారు. అంటే ఏంటి, భగవంతుడు ఎప్పుడు ఒంటరిగా ఉండడు. భగవంతుడు తన భగవత్ శక్తితో, తన శక్తులతో పాటుగా దర్శనం ఇస్తాడు. ఎందుకంటే భగవత్ శక్తులతో దర్శనం ఇచ్చినప్పుడే భగవతత్వం మనకు అర్థమవుతుంది. భగవంతుడికి 3 రకాల శక్తులు ఉంటాయి. దీని భక్తి వేదాంత భాష్యంలో ప్రభుపాదులు చాలా విస్తృతంగా రాసి, అంటే భగవంతుడికి 3 రకాల శక్తులు ఉంటాయి. ఒకటి అంతరంగ శక్తి, ఒకటి బహిరంగ శక్తి, ఒకటి తటస్థ శక్తి. అంతరంగ శక్తి అంటే భగవంతుడి యొక్క తన యొక్క స్వయం శక్తి.
తర్వాత బహిరంగ శక్తి అంటే భగవంతుడికి వేరుగా ఉన్నటువంటిది. ఆ బహిరంగ శక్తి ద్వారానే ఈ జగత్తు యొక్క సృష్టి, జగత్తు యొక్క మిగతా కార్యక్రమాలు జరిగేవి కూడా బహిరంగ శక్తి. అయితే ఈ బహిరంగ శక్తిని వాడుకునేవాడు తటస్థ శక్తి, అదే జీవుడు. అయితే ఇప్పుడైతే అపశ్యత్ పురుషం పూర్ణం, అపశ్యత్ పురుషం పూర్ణం అన్నప్పుడు ఇక్కడ వ్యాసుల వారికి పూర్ణ పురుషుడు కనిపించాడు, దర్శనం కలిగింది. ఆ పూర్ణ పురుషుడితో పాటు భగవంతుడిని ఆశ్రయించి అంటే వెనక ఉన్నటువంటి మాయం చ తత్ అపాశ్రయం. ఆ మాయ ఎట్లా ఉంది అంటే భగవంతుడిని ఆశ్రయించి ఉందిట, భగవంతుడు ముందరలేదు. దాసి అయిన వాడు, దాసుడు అనుకోండి, సర్వెంట్ ఉన్నాడు, సర్వెంట్ భగవంతుని ముందు, సపోజ్ సర్వెంట్ ఉన్నాడు, ఆ సర్వెంట్ యజమాని ముందు కూర్చుంటాడా? యజమాని ముందు కూర్చోడు. ఆ సర్వెంట్ అనేవాడు ఆ మాస్టర్ యొక్క వెనక కూర్చుంటాడు, సిద్ధంగా చేతులు కట్టు నిలబడి ఉంటాడు. అంటే ఎప్పుడు పిలుస్తాడో, అయ్యా ఏం కావాలి, ఏంట్రా, అయ్యా ఏం కావాలి అంటే వెనక ఉంటాడు, పిలవగానే వచ్చేటట్టు. కానీ ముందు ఎప్పుడు రాడు. ముందు వచ్చేది ఎవరు? ఎవరికైతే సపోజ్ ఆ యజమాని మనవడు ముందు వచ్చి కూర్చుంటాడు, ఒళ్ళో వచ్చి కూర్చుంటాడు, కాళ్ళ దగ్గర కూర్చుంటాడు, ఆడుకుంటాడు. కానీ ఆ దాసి, ఎవడైతే దాసుడు ఉన్నాడో, ఎవడైతే పనివాడు ఉన్నాడో, పనివాడు వచ్చి ముందు కూర్చుంటాడా? ఎప్పటికీ కూర్చోడు, కూర్చునే అవకాశం లేదు. ఒకవేళ వచ్చి కూర్చోరా, అయ్యా వద్దులేండి నేను అక్కడే ఉంటా, నేను వెనకనే, వచ్చి కూర్చోమన్నా కూడా కూర్చోడు ఆ పనివాడు. ఇక మనవడు, అరే పక్క పోయి కూర్చోరా అంటే వాడు మాస్టర్ ఎవడైతే యజమాని ఉన్నాడో, యజమాని ఒళ్ళోనే వచ్చి కూర్చుంటాడు వాడు. అంటే అంతటి చనువు ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఆయన స్పష్టంగా అనిపించింది. భగవంతుడున్నాడు, భగవంతుడిని ఆశ్రయించి వెనక ఉన్నటువంటి మాయ కనిపించింది. ఇది చాలా అద్భుతమైన విషయం. అందుకోసం కృష్ణ అంటాను, మయాధ్యక్షేణ ప్రకృతి సూజ, అంటే అధ్యక్షతలో ఉంటుంది. ప్రకృతి అనేది ఏదైతే బాహ్య శక్తి అనేది భగవంతుడి యొక్క ఆశ్రయంలో ఉంటుంది, భగవద్గీత యొక్క అధ్యక్షతలోనే నడుస్తుంటుంది. దీని అంటారు, ఇది గుహ్యతమం శాస్త్రం. అంటే భగవంతుడే ఈ మాయను సృష్టించాడు కాబట్టి, భగవంతుడు మాయకు లొంగే అవకాశమే లేదు. యజమానే ఆ ఇంట్లో పనిచేసే నౌకరికి జీతం ఇస్తాడు, వాడిని పోషిస్తాడు. కాబట్టి ఆ నౌకరి యొక్క చెప్పు చేతల్లోకి యజమాని వచ్చే అవకాశమే లేదు. ఎట్టి పరిస్థితిలో రాడు. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. కానీ భగవతత్వం అర్థం కానప్పుడు మనుషులు ఏమనుకుంటారు, కొంతమంది వేదాంతులు, తత్వవేత్తలు ఏమనుకుంటారంటే, భగవంతుడు కనుక ఈ జగత్తుకు వస్తే ఈ జగత్తులో భగవంతుడు కూడా మాయకు లోబడవలసే వస్తుంది. ఎందుకంటే ఈ జగత్తు మొత్తం మాయలో ఉంది కాబట్టి భగవంతుడు కూడా మాయకు లోబడవలసే వస్తుంది అంటాడు. అంటే భగవద్గీత జ్ఞానం వాళ్ళకు అర్థం కాలేదు. వాళ్ళకి భగవద్గీత జ్ఞానమే అర్థం కాకపోతే భాగవత జ్ఞానం ఎట్లా అర్థమవుతుంది? అర్థమయ్యే అవకాశం లేదు. అపశ్యత్ పురుషం పూర్ణం మాయం చ తపాశ్రయం. దీన్నే కృష్ణదాస కవిరాజు గోస్వామి కూడా చెప్తూ, కృష్ణుడు సూర్యుడు వంటి వాడు, మాయ అంధకారం లాంటిది. సూర్యుడు ఉన్న చోట అంధకారం ఉండనట్టుగానే కృష్ణుడు ఉన్న చోట మాయ ఉండే అవకాశమే లేదు. మాయేర అధికారం, కృష్ణుడు ఉన్న చోట మాయ యొక్క అధికారం చెల్లదు. కాబట్టి ఆ మాయ వెనక ఉండాల్సిందే, ముందు ఉండే అవకాశమే లేదు. ఇది రహస్యం. ఈ రహస్యం వ్యాసుల వారికి ఎప్పుడైతే ధ్యానమకులయ్యారో, అపాశ్రయం అంటే ఏంటి? ఈ మాయ అనేది సంపూర్ణమైనటువంటి ఆశ్రయంలో, సంపూర్ణమైన అధికారంలో మాయ ఉన్నట్టు కనిపించింది. మాయం చ తద్ అపాశ్రయం అంటే ఓన్లీ భగవంతుడే కనిపిస్తే అసలు రహస్యం బయటపడదు. భగవంతుడి యొక్క ఆధీనంలో ఎవరు ఉన్నారు ఇవి కూడా తెలియాలి. కాబట్టి వ్యాసుల వారికి ఇది కనిపించినది. తర్వాత ఇంకోటి కనిపించింది, అంటే భగవంతుడు వెనక ఉన్నటువంటి మాయతో పాటు వ్యాసుల వారికి ఇంకోటి కూడా కనిపించింది. అదేమిటంటే, యయా సమ్మోహితో జీవ ఆత్మానం త్రిగుణాత్మకం పరోపి మనుతేనర్థం తత్కృతం చాభిపద్యతే. ఈ పరమపురుషుడిని వెనక అపాశ్రయం, ఇది బాగా గుర్తుపెట్టుకో, అపాశ్రయం భగవంతుడిని ఆశ్రయించి ఉన్నటువంటి, భగవంతుని వెనక ఒదిగి వినమ్రంగా ఉన్నటువంటి మాయ కూడా కనిపించింది.
దానితో పాటు యయా సమ్మోహితో జీవో ఆత్మానం త్రిగుణాత్మకం పరోపి పరోపి మనుతేనర్థం తత్కృతం చాభిపద్యతే. అంటే త్రిగుణాలకి అతీతుడై ఉండవలసిన జీవుడు కూడా కనిపించాట నారదుల వారికి. అంటే ఏంటి, ముగ్గురు కనిపించారు. అంటే ఏంటి, భగవంతుడు, భగవత్ శక్తులు మూడు కనిపించేవి. భగవత్ శక్తి అయినటువంటి అంతరంగ శక్తి భగవంతుడితోనే ఉంటుంది కాబట్టి అది సెపరేట్గా కనిపించే అవకాశం లేదు. అయితే ఈ బహిరంగ శక్తి కనిపించింది, అదే మాయ, భగవంతుడు వెనక ఉంది. తర్వాత తటస్థ శక్తి, ఆ మాయ వెనక ఉన్నటువంటి జీవుడు కనిపించాట. అంటే ఏంటి, ఇది ఎట్లా ఉంది అంటే యజమాని కూర్చున్నాడు మంచిగా, మంచి సోఫాలో, పెద్ద రాజాసనం లాగా ఉంది. దాని వెనక నౌకర్ నిలబడ్డాడు, దాని వెనక మనవాడు ఆడుకుంటున్నాడు. ఏమిట్రా, ఏం చేస్తున్నావు, నా ముందు వచ్చి ఆడుకోవచ్చు కదా, అక్కడ వెనక ఏం ఆడుతున్నావు, నా ముందుకురా అని ఏ విధంగా యజమాని అంటాడో, లేకపోతే అంటే ఏంటి, ఇది మనవడు కాబట్టి ఆ మనవడు ఎక్కడో నౌకరు వెనక ఆడుకోవడం కాకుండా యజమాని ముందుకొచ్చి, అంటే తాతగారు ముందుకొచ్చి ఆడుకోవాలి. ఇది ఆయనకు అర్థమైంది. అంటే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందంటే మనకు సీక్వెన్సు, శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు, శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు, శ్రీకృష్ణుడు వెనక మాయ కనిపిస్తోంది, ఆ మాయ వెనక జీవుడు కనిపిస్తున్నాడు. జీవుడు త్రిగుణాలకు అతీతుడు, పరోపి అంటే వాడు అతీతుడు, అనుతే అనర్థం, ఆ వెనక ఉండడం వల్ల అంటే భగవంతుడికి తర్వాత జీవుడికి మధ్య మాయ కనిపిస్తోంది. ఇది ఆయనకు స్పష్టంగా కనిపించింది. వ్యాసుల వారికి దర్శనం కలిగిన విషయం ఇదన్నమాట. భగవంతుడి యొక్క అంశ కాబట్టి, కృష్ణుడి యొక్క అంశ కాబట్టి జీవుడు నిజానికి భగవంతుడి ముందుండాలి, కానీ ఏదో కారణం వలన భగవంతుడికి జీవుడికి మధ్య మాయ వచ్చేసింది. అంటే యాక్చువల్గా మాయ రాలేదు, జీవుడే తన కోరికతోటి మాయ వెనక్కి వెళ్ళాడు, భగవంతుడికి జీవుడే దూరంగా వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఏమైంది, భగవంతుడికి జీవుడికి సంబంధం, కానీ మధ్యలో మాయ వచ్చింది. ఇది జీవుడు తాను ఎంచుకున్నటువంటి పరిస్థితి తప్ప మాయ తనంతట తాను రాలేదు. నేను భగవంతుని దూరంగా పోతాను అంటే శ్రీకృష్ణుడు తథాస్తు అన్నాడు. తథాస్తు అనేటప్పటికల్లా వెనక్కి వెళ్ళిపోగానే మధ్యలో మాయ ఉంది. మాయ తప్పేం లేదు, మాయ ఎప్పుడు కృష్ణుడు వెనకే ఉంటుంది. కానీ నువ్వు పొరపాటున మాయ వెనక్కి వెళ్ళిపోయావు కాబట్టి కృష్ణుడికి నీకు మధ్య మాయ వచ్చింది. కానీ ఆ మాయ అనేది నీ ఆధీనంలో లేదు, మాయ పక్కకు పో అని అనలేవు, ఎందుకంటే అది నీ ఆధీనంలో లేదు. ఎవరి ఆధీనంలో ఉంది, అది కృష్ణుడి ఆధీనంలో ఉంది. కృష్ణుడి ఆధీనంలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణుడు కనుక దాన్ని తొలగు అంటే తొలుగుతుంది తప్ప నీ ఆర్డర్ వల్ల మాత్రం కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఈ జీవుడు ఏం చేయాలంటే ఆ మాయని వెనక నుంచి, అంటే భగవంతుడు కృష్ణుడు వెనక మాయ వెనక జీవుడు ఉన్నాడు. ఈ జీవుడు ఏం చేయాలి, ఇప్పుడు ఈ వెనక నుంచి వచ్చి ముందుకు రావాలి. కృష్ణుడి ముందుకు రావడం కోసమే భాగవతం. ఇది రహస్యం. ఈ రహస్యం ఆయనకు అర్థమైంది. వ్యాసుల వారి ధ్యానంలో ఎప్పుడైతే ఆయన చూస్తున్నారో ఆయనకు స్పష్టంగా రోగ లక్షణం ఏమిటి, అసలుకి ఈ రోగ నిర్ధారణ ఏమిటి, ఎందుకు ఈ జీవుడు ఇంత దుఃఖంలో ఉన్నాడు అనే రోగానికి నిర్ధారణ ఆయనకు ఆ ధ్యానంలో కలిగిందనమాట. ఆహా, భగవంతుడికి జీవుడికి మధ్య మాయ వచ్చింది. అంటే ఏంటి, జీవుడు భగవంతుడి దూరంగా వెళ్ళిపోయాడు, అనుకోకుండా అప్రయత్నంగా అక్కడ మాయ మధ్యలో ఉంచింది. ఇది ఆయనకు ఆ రోగ నిర్ధారణ ఆ విధంగా జరిగింది. ఇది ఆయన ధ్యానంలో అది ఆచార్యుల అనుగ్రహంతో ధ్యానం చేసినప్పుడు వ్యాసుల వారికి కనిపించినటువంటి అద్భుతమైన విషయం. ఎప్పుడైతే ఈ విషయం ఆయనకు కనిపించిందో అప్పుడు ఆయన ఉత్సాహంతో అనర్థోపశమనం సాక్షాత్ భక్తి యోగమదోక్షజే లోకస్య జానతో విద్వాన్ చక్రే సాత్వత సంహితం. ఇది 7వ అధ్యాయం, ప్రథమ స్కందంలోని 7వ అధ్యాయంలోని 6వ శ్లోకం. ఈ 6, 7 2 శ్లోకాలు ఉన్నాయి. ప్రథమ స్కందంలో 7వ అధ్యాయంలోని 6వ శ్లోకం 7వ శ్లోకం మహాద్భుతమైన అనమాట. ఎసెన్స్ అనమాట, చాలా అద్భుతంగా వస్తుంది.
అప్పుడు ఏ విధంగా ఎప్పుడైతే వ్యాసుల వారికి తన ధ్యానంలో ఈ విషయం అర్థమైందో అనర్థోపశమనం సాక్షాత్ ఇదన్నమాట. ఏ విధంగా అయితే డాక్టర్ గారు ఒంట్లో బాగాలేదు అంటే చేపట్టుకుంటాడు, ఆచా ఇదన్నమాట విషయం, నాకు అర్థమైంది, చింత ఏం లేదు నీకు అంటాడు ఆయన. రోగికి భయమే, కానీ ఎప్పుడైతే ఆయన నాడీ పట్టుకు చూశాడో ఆయనకు అర్థమైపోతుంది నీకు ప్రాబ్లం ఏంటి అని. ఆ పల్స్ని బట్టి చెప్పేస్తాడు ఆయన. అదే విషయానికి చెప్తూ అనర్థోపశమనం సాక్షాత్ భక్తి యోగమదోక్షజే. అయితే ఇప్పుడు చేయవలసింది ఏమిటి అంటే, ఈ జీవుడు ఆ మాయ వెనక నుంచి ముందుకు వచ్చేసి, అంటే చుట్టూ తిరిగి ముందుకు వచ్చి కృష్ణుడి ముందుకు రావాలి. అంటే ప్రత్యక్షమైనటువంటి సంబంధం కావాలి, ప్రత్యక్షమైన భక్తి కలగాలి. అప్పుడే వాడి యొక్క అనర్థాలన్నీ పోతాయి. అనర్థం అంటే ఏంటి అంటే అర్ధరహితమైనది అనర్థం. అర్ధరహితమైనది అనర్థం అంటే ఉదాహరణకి వేలాది మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించే డాక్టర్ గారి ఇంట్లోనే భార్య రోగగ్రస్తురాలై ఉండడం అనర్థం. వేలాది మందికి లక్షలాది మందికి చక్కటి ఎంత అనండి, ఆయన చేతి వాసి ఎంత మంచిది, ఆయన చేయి పట్టుకుంటే చాలు మనకు రోగాలు పోతాయి అని ఎంత సుప్రసిద్ధుడైనటువంటి డాక్టర్ గారి కొడుకే మహారోగం రావడం అనర్థం. ప్రతిరోజు వేలాది మందికి భోజనాలు పెట్టేటువంటి పెద్ద జమీందారి యొక్క కొడుకు భిక్షమట్టడం అనేది అనర్థం. అంటే అర్థరహితం, అది అర్థరహితం. అయితే ఇది సాక్షాత్తుగా భగవంతుడి యొక్క అంశ అయిన జీవుడు ఈ విధంగా దుఃఖాలకు లోను కావడం అనేది అనర్థం. ఇది అనర్థం పోవాలంటే ఏంటి, అనర్థోపశమనం సాక్షాత్. ఆ ఉపశమనం ఏమిటి అనే విషయం వ్యాసుల వారికి ఆ ధ్యానంలో అర్థమైంది. సాక్షాత్ భక్తి యోగమదోక్షజే. అధోక్షజుడు అంటే ఇంద్రియాలకు అతీతులైనటువంటి భగవంతుడి యొక్క సాక్షాత్ భక్తి, ప్రత్యక్షమైన భక్తియే జీవుడి యొక్క సమస్త దుఃఖాలకు పోవడానికి మార్గం ఆయనకు అర్థమైంది. ఆ భక్తి అంటే ఏమిటి, భక్తి ఒకటేమో శ్రవణం చేయడం, ఆయన కీర్తించడం, రెండే. భగవద్భక్తి అంటే రెండే, శ్రవణం కీర్తనం రెండే. ఒకటేమో శ్రవణం చేయడం, భగవంతుడి గురించి అన్ని లీలలు వినడం, భగవన్నామాన్ని జపించడం, అంతే రెండే. అంటే ఇది ప్రత్యక్షంగా ఎప్పుడైతే చేస్తున్నాడో అనర్థోపశమ సాక్షాత్ వాడి యొక్క అనర్థాలన్నీ పోతాయి. ఒక్క అనర్థం ఉండదు, అవకాశమే లేదు. లోకస్యా జనాతో విద్వాన్ చక్రే తాత్వ సంహిత. కానీ లోకులకి ఇది తెలియట్లేదు, ఓహో ఈ సంగతి తెలియట్లేదు అనమాట అని ఆయన అర్థం చేసుకొని చక్రే సాత్వత సంహితం, ఆయన ఈ రహస్యాన్ని, ఈ రోగ నిర్ధారణను చూసి ఆయన చక్రే సాత్వత సంహితం, అప్పుడు ఆయన భాగవతం రాశాడు. ఇది చాలా అద్భుతమైన శ్లోకం, చాలా ఇంపార్టెంట్ శ్లోకం. అంటే చక్రే అంటే ఆయన రచన చేశాడు. సాత్వత సంహితం, సాత్వతుడు అంటే భక్తి, అంటే భక్తియే జీవితంగా కలిగిన వారు సాత్వతులు. అంటే పరమ సత్యాన్ని గురించినటువంటి సమస్త విషయాలు తెలిసిన వాళ్ళు. సాత్వత సంహితను ఆయన భాగవతాన్ని రాయడం జరిగింది. ఇది అనమాట రహస్య పరమాద్భుతం. తర్వాత శ్లోకంలో యస్యాం వై అంటే ఏంటి, జీవుల యొక్క సమస్త అనర్థాలు తొలగిపోవడానికి ఏకైక మార్గం భగవంతుడి యొక్క ప్రత్యక్ష భక్తి. భక్తి అంటే మనం విన్నాం శ్రవణము కీర్తనము, అది అర్థమైపోయింది. కాబట్టి మరి ఈ విషయం అందరికీ తెలియట్లేదే అని చెప్పి ఆయన అందరికీ తెలిసే విధంగా, అందరికీ తెలియాలనే సంకల్పంతో ఈ భాగవతాన్ని రాయడం జరిగింది అని చెప్పి సూత గోస్వామి చెప్పారు. చేశాను యశ్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పద్యతే పుంసా శోకమోహ భయాపహ. 7వ శ్లోకం పరమాద్భుతం, నట్షెల్. ఇందాక మనం ఎప్పుడైతే వ్యాసుల వారు ధ్యానంలో కూర్చున్నప్పుడు అపశ్యత్ పురుషం పూర్ణం అనే పదం విన్నామా. ఆయన పూర్ణ పురుషోత్తముని చూశాడు, దర్శించారు అనే విషయాన్ని మనం అక్కడ విన్నాం. అయితే మరి అక్కడ కృష్ణుడు అని పేరు పెట్టలేదేంటండి అని కొంతమంది ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నాడు, ఆయన భాగవతాన్ని రాశారు. భక్తి యోగమదోక్షజే లోకస్య జానతో విద్వాం చక్రే సాత్వత సంహితం అని చెప్పారు. తర్వాత ఆయన రాసినటువంటి భాగవత యొక్క శ్రవణ ఫలితం ఏంటి చెప్తున్నారు ఈ శ్లోకంలో. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పురుషే. అంటే ఏదో పరమ పురుషుడు కనిపించాడో ఆ పరమ పురుషుడు ఎవరో కాదు ఆయన కృష్ణ.
కృష్ణే పరమ పురుషే, అంటే పరమ పురుషుడైన కృష్ణుడు కనిపించాడు ఆయనకు. కాబట్టి ఆ కృష్ణుని లీలను రాస్తే భాగవతం రాస్తాడు. మరి ఈ భాగవతాన్ని చదవడం వలన, వినడం వలన, చదవడం కాదు, యశ్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పద్యతే పుంస. మానవులకు ఎప్పుడైతే ఈ భాగవతాన్ని వింటారో పరమ పురుషుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ యొక్క భక్తి కలుగుతుంట. ఆ భక్తి ఎటువంటిదంటే శోకమోహ భయాపహ, శోకాన్ని, మోహాన్ని, భయాన్ని తొలగించి నశింపజేసేటువంటి అద్భుతమైన పరమపురుషుడి యొక్క పరమపురుషుడి కృష్ణుడి భక్తి కలుగుతోంది భాగవత శ్రవణం ద్వారా అని చెప్పి స్పష్టంగా సూత గోస్వామి ఇక్కడ చెప్పారు. అంటే భాగవత శ్రవణ ఫలం, శ్రద్ధతోటి ఎవరైతే భాగవతం వింటారో వాళ్ళకి కలిగేది ఒకటే ఒకటి. అదేమిటి? పరమ పురుషుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క భక్తి. ఆ పరమ పురుషుడు శ్రీకృష్ణ భక్తి యొక్క ప్రభావం ఏమిటంటే శోకము, మోహము, భయము నశించిపోవడం. అందుకోసమే భాగవతం రాయబడి. శోక, మోహ, భయాలు కలిగిన నశించిపోయినప్పుడు మనస్సు ప్రశాంతం చెందదా? తప్పకుండా తెలుస్తుంది. ఏ శ్రవణం ద్వారా మనకు ఏ కథాశ్రవణం ద్వారా శోకమోహాలు, భయాలు తొలగిపోతున్నాయో తొలగిపోయిన తర్వాత మనశ్శాంతి కలుగుతుంది. ఆహా, ఎవరి కథను వినడం ద్వారా నా శోకమోహాలు, భయాలు పోయాయో అని మనకు తెలిసాయో అప్పుడు ఆ భగవంతుడి యొక్క నామాన్ని మనం పట్టుకోమా? అంటే ఏంటి? ఈ శ్రవణం ద్వారా మొట్టమొదటి కలుగుతాయంటే శోకము, మోహము, భయం బలం. ప్రతి ఒక్కరిని పట్టి పిలిచేది ఈ జగత్తులో మూడే. శోకము అంటే కావలసింది లభించలేదే అనేది శోకం. అంతేకాకుండా నాకు లభించకుండా వాడికి లభించిందే, అదొక శోకం. ఇది 2 రకాల శోకాలు ఉన్నాయి. నాకు దొరకకపోయిన వాడికి మాత్రం దొరకద్దు, ఇదనమాట. ఇటువంటి వాడికి భాగవతం ఎప్పటికీ అర్థం కాదు. నిర్మత్సరాణం సతాం, భాగవతం ఎవరికి ఉంది? నాకు దొరకకపోయిన పర్వాలేదు, వాడికి దొరకాలి, అటువంటి వాడికే భాగవతం అర్థమవుతుంది. నాకు దొరకకపోయినా పర్వాలేదు, వాడికి మాత్రం దొరకద్దు అంటే వాడికి భాగవతం ఎప్పటికీ అర్థం కాదు. అందుకోసమే సునీతి ఎప్పుడైతే ధ్రువ మహారాజుకి అవమానం కలిగిందో ఆవిడేందనమాట, నాయన నువ్వు మొట్టమొదటి చేయవలసింది ఏమిటంటే ఎవరైతే నీకు అవమానం చేశారో వారికి అపకారం కలగాలి అని మాత్రం అనుకోకు, మొట్టమొదటి చేయి. ఎట్టి పరిస్థితిలో వారికి అపకారం కలగాలి అనే భావన నీ హృదయంలో కలగద్దు, అది నువ్వు మొట్టమొదటి చేయవలసిన విషయం అని చెప్పింది ఆవిడ. అందుకోసం ఆవిడ భగవద్ధామానికి వెళ్ళింది. ఆవిడ 2 చెప్పింది. ఒకటేమంటే నీ హృదయం కల్మషరహితంగా ఉండాలి. వాళ్ళు నీకు అవమానం చేశారు, ఇది సత్యమే, నీకు దుఃఖానికి కారణమైంది. నీతో సమానంగా నీకంటే చిన్నవాడైనటువంటి ఉత్తముడు తల్లి తండ్రి ఒడిలో కూర్చున్నాడు, కరెక్టే. నీకు ఆటోమేటిక్గా నీకు అప్రయత్నంగా వాడి మీద ఒక రకమైనటువంటి అసూయ కలుగుతుంది, అది మాత్రం రానివ్వకు. అసూయ కలగని చీయండి వీడు కూర్చున్నాడు నేను కూర్చోలేకపోయానే అని మీకు వస్తుంది, అది మాత్రం రానియకు, మొట్టమొదటి రానియకు అని చెప్పింది ఆవిడ. కల్మష హృదయంలో భక్తి కలిగే అవకాశమే లేదు. కాబట్టి కల్మష హృదయాలకి మాత్సర్యంతో నిన్న వాళ్ళకి భాగవతం హృదయంలోకి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఎవరైతే భక్తి పొందాలనో భాగవతం వెళ్ళాలని అయితే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు మొట్టమొదటి చేయవలసింది హృదయాన్ని నిర్మలంగా ఉంచుకోవడం. దానికోసం ప్రయత్నించాలి. ఏమాత్రం వచ్చిన దాన్ని ప్రయత్నపూర్వకంగా దాన్ని తీసివేయాలి. మన చేయికి మట్టి అంటింది, చేయి మట్టి ఉంటూ అదే మట్టితో మనం భోజనం చేస్తామా? చేయం కదా. కాళ్ళు మనం బుడదలో పెట్టాము, అట్లాగే వచ్చి మంచం మీద కూర్చుని కడుక్కుంటాం కదా. అటువంటప్పుడు హృదయంలో ఏదో కారణం వల్ల మలినం వచ్చింది, అది కడుక్కోకపోతే దాంట్లో భాగవతం ఎట్లా వెళ్తుంది? ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అక్కడ సునీతి మొట్టమొదటి చెప్పింది, ఆవిడ భక్తి గురించి చెప్పలేదు. ఆవిడ చెప్పింది నీ హృదయంలోకి కల్మషం రానియకు, వారికి ఏదో అపకారం జరగాలని మాత్రం అనుకోకు, ఇది చెప్పింది ఆవిడ. తర్వాత నీ యొక్క దుఃఖాన్ని తొలగించేది భగవంతుడు ఒక్కడే, 2 చెప్పింది ఆవిడ. కాబట్టి ధ్రువుడి కంటే మొట్టమొదటి ఆవిడే భగవద్ధామానికి వెళ్ళింది. కాబట్టి మనం ఎప్పుడైతే మనకు భగవత్ ప్రాప్తి, భగవత్ ప్రేమ, కృష్ణ ప్రేమ కావాలంటే మొట్టమొదటి మనం చేయవలసింది ఏమంటే హృదయాన్ని నిర్మలంగా ఉంచుకోవడం. హృదయాన్ని నిర్మలంగా ఎప్పుడైతే ఉంచుకుంటామో అప్పుడు భగవత్ కరుణ, గురువుల కరుణ అప్పుడు లభిస్తుంది. అప్పుడు ఈ భాగవత రహస్యం అనేది మన హృదయంలోకి వెళ్తుంది. శోకమోహ భయాలు పోతాయి. ఈ శోకమోహ భయాలు పోయినప్పుడు ఈ శోకం వల్లే కదా. శోకం అంటే ఏంటి? నాకు ఇది దొరకలేదు, నా పని కాలేదు, నాకు కష్టం వచ్చింది, ఇదే శోకం కదా. అంతవరకు ఉన్నా పర్వాలేదు, కానీ వాడికి వచ్చిందే, వాడికి దొరుకుతోంది అది మాత్రం చాలా డేంజరస్. అది ఎప్పటికీ భక్తి. కాబట్టి భక్తులు ఈ విషయంలో చాలా సావధానంతో జాగరూకులై ఉంటారు. ఇదే శోకం.
తర్వాత వచ్చేది మోహం. ఎందుకంటే శోకం ఉంది, మొత్తానికి ఏదో కారణం వల్ల అది చేసి ఇది చేసి అది వచ్చింది. ఆ వచ్చేటప్పటికల్లా నెక్స్ట్ వచ్చేది మోహం. మోహం అంటే ఇదంతా నాది, వచ్చేసింది కదా, ఇప్పుడు మా పిల్లవాడు పాస్ అయ్యాడు, లేదా మా అమ్మాయి పెళ్ళైంది, మాకు ఇల్లు వచ్చేసింది, మొత్తం ఇల్లంతా మాదే, అది అని మోహం. దాని బరువు నేను దాన్ని వదిలిపెట్టలేను, ఇది వదిలిపెట్టలేను అంటే ఏంటి? శోకం కాస్త శోకం పోయిన తర్వాత వచ్చేది మోహం. మోహం తర్వాత వచ్చేది భయం. మోహం తర్వాత భయం. అయ్యో ఇది లభించింది మళ్ళీ పోతుందేమో భయం. ఇదే శోకమోహ భయాలు. జగత్తులో ఉండే మూడే. లేదు అంటూ ఏడవడం. వచ్చి ఆయన 3 కార్యక్రమాలని మూడు ప్రాజెక్ట్స్ని చాలా ప్రధానమైనవిగా భావించారు. ఒకటేమో బాంబేలో ఉన్నటువంటి ఇస్కాన్ జూహు ఉంది, ఆయన దాన్ని ప్రతిష్టాత్మకంగా భావించారు. అందుకోసం ఆయన ఏమన్నారంటే బాంబే అనేది నా ఆఫీస్. తర్వాత బృందావనం అనేది నా ఇల్లు. తర్వాత మాయాపూర్ అనేది నా పూజాస్థానం. ఆ విధంగా 3 భావించారు. అందరికి ఆశ్చర్యం కలుగుతుంది. బృందావనం అంటే కృష్ణ భక్తులు అనిపించింది, బొంబాయి ఏమిటి? బొంబాయి అంటే అది ఆయనకు అంత, అది మా అదృష్టం అనుకోవచ్చు. నేను గత దాదాపు 30 ఏళ్ళు అవుతుంది బొంబాయికి వచ్చి. నేను ఎప్పుడైనా భావిస్తుంటాను మేడం, ప్రభుపాదుల వారికి ఏదైతే ఆఫీస్ ఉందో, ఆఫీస్గా భావిస్తున్నారో అటువంటి ఆఫీస్ స్థానంలోనే ఉండి, ఆఫీస్ అంటే ఎప్పుడైనా ఉత్సాహం, పనులు చేయడం, పుస్తకాలు రాయడం, మ్యాగజైన్స్లో రాయడం, తర్వాత న్యూస్ పేపర్లో రాయడం, మీ అందరికీ ఈ విధంగా భాగవతాన్ని చెప్పడం, భగవద్గీత చెప్పడం ప్రపంచవ్యాప్తంగా, అంటే ఇవన్నీ ఆఫీస్లో ఉండే పనులు. అంటే చాలా యాక్టివ్గా ఉండడం అనమాట, ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. ఎవరు కూడా ఆఫీస్లో వెళ్ళి పడుకోవడం అట్లా ఉండరు, ఇంట్లోంచి పడుకుంటారు, లేదా గుడికి వచ్చి పడుకుంటాడు, కానీ ఆఫీస్లో కూడా పడుకోడు. కాబట్టి మేము ఎప్పుడు సచేతనంగా చాలా యాక్టివ్గా ఉంటాం ఇక్కడ. ఎప్పుడైనా మీరు కూడా రాండి, చూపిస్తాం. ఆల్వేస్ వెరీ వెరీ యాక్టివ్ బాంబేలో. ది సిటీ నెవర్ స్లీప్స్. బాంబే అనేది ఎప్పుడు పడుకోదుట, 24 hours నడుస్తూనే ఉంటుంది. సో వాళ్ళ పని అది, మా పని అది, మేము ఇలా చేస్తుంటాం. అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా తను ఉన్నప్పుడు 108 మందిరాలను నిర్మించారు. అయితే భారతదేశంలో ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకునే 3, ఒకటేమో జూహు మందిరం, ఒకటేమో బృందావనం మందిరం, ఇంకోటేమో మాయాపూర్ మందిరం. అయితే జూహు మందిరాన్ని దాని ఆవిష్కరణ చేయడం కోసం ఆయన అప్పటిదాకా లేరు. నిర్మాణం దాదాపు పూర్తిగా అయిపోయింది, కానీ దాని శంకుస్థాపన ఆయనే చేశారు, గుడి కట్టించారు, నడుస్తోంది, గెస్ట్ హౌస్ తయారైంది, కానీ ఇక మందిరం ఆవిష్కరణ కాలేదు. అంటే ఆ గుడి నిర్మాణం మందిర ఆవిష్కరణ ముందే ఆయన భగవద్ధామానికి వెళ్ళడం జరిగిపోయింది. తర్వాత బృందావనం మందిరాన్ని, కృష్ణ బలరామ మందిరాన్ని ఆయన కృష్ణాష్టమి రోజు, అంతటి పరమ కృష్ణ భక్తులు కృష్ణ మందిరాన్ని నిర్మించడం కృష్ణాష్టమి రోజు ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆయన చాలా ప్రయత్నించారు. కృష్ణాష్టమి రోజు నాడు బృందావనంలో మందిరాన్ని ఆవిష్కరణ చేయాలని చెప్పి చాలా ప్రయత్నించారు. ఎంత అంటే చూడండి, ఎంత చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఎంత ప్రయత్నించినా కృష్ణాష్టమి రోజు మాత్రం కాలేదు. ఆయన అప్పుడు ఆ కృష్ణాష్టమి అంటే పని చెప్తున్నారు అట్లా, కానీ పని కాలేదు. ఎప్పుడైతే ఆయన వచ్చి చూస్తే ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. కృష్ణాష్టమి ఏంటి, ఇంకా 2 అంటే జనరల్గా కృష్ణాష్టమి అంటే ఆగస్టు, అదేంటి శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంగా ఇంకో 15 రోజులు 20 రోజులైనా కూడా అది పడట్లేదు అనేది చాలా కోపం వచ్చింది. అప్పుడు వచ్చేంత కోపం ఎప్పుడు రాలేదు. అంత అది ఏమిటి, నాకు మొత్తం పని అయిపోయిందని చెప్పారు, కానీ నేను కృష్ణాష్టమి నాడు ఈ బృందావనంలో మందిరాన్ని నేను ఆవిష్కరణ చేద్దాం అనుకుంటున్నాను, చాలా కోపం వచ్చింది ఆయనకి. కానీ పని కానప్పుడు ఏం చేస్తాం, చివరికి అది మరుసటి సంవత్సరం రామనవమి రోజు నాడు ఆయన దాన్ని ఆవిష్కరణ చేస్తారు. తర్వాత మాయాపూర్ మందిరం కూడా కృష్ణాష్టమి కాలే. అయితే ఆయన చేతులతోటి కృష్ణాష్టమి రోజు నాడు రాధాకృష్ణ మందిరాన్ని ఓపెన్ చేసింది ఒకే ఒక చోట, తెలుసా ఎక్కడో? హైదరాబాద్లో ఉన్నటువంటి రాధా మదన్ మోహన్ మందిరం ఏదైతుందో, రాధా మదన్ మోహన్ మందిరాన్ని శ్రీల ప్రభుపాదుల వారు స్వయంగా తన చేతులతోటి ఆ మందిర ఆవిష్కరణ చేస్తారు. ఎంత అద్భుతం చూడండి. కాబట్టి మన తెలుగు వాళ్ళందరం కూడా ఎంతటి భాగ్యవంతులం అంటే, సాక్షాత్తుగా అంతటి ఆచార్యుల చేతుల ద్వారా కృష్ణాష్టమి రోజు భారతదేశంలో ఆవిష్కరణ చేయబడిన మందిరమే రాధా మదన్ మోహన్ మందిరం.
ఆ సమయంలో ఆయన ఇచ్చినటువంటి లెక్చర్ అనర్థోపశమనం సాక్షాత్ భక్తి యోగమదోక్షజే లోకస్య జానతో విద్వాన్ చక్రే సాత్వత సంహితం అనే భాగవత శ్లోకం ఈయన ఈ మొదటి స్కందంలోని 7వ అధ్యాయంలోని 6వ శ్లోకాన్ని ఇచ్చారని. అంటే ఏ విధంగా ఆయనకు రోగ నిర్ధారణ జరిగిపోయింది, ఆ రోగ నిర్ధారణకి ఆయన ప్రిస్క్రిప్షన్, ఎప్పుడైతే డాక్టరు ఆ రోగ నిర్ధారణ తర్వాత ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తారు, ఏమిటి ఒక మందు చీటి, నాయన ఈ మందులు వాడు, ఆ మందులు వాడు అనే ప్రిస్క్రిప్షనే భాగవతం. ప్రిస్క్రిప్షన్ అనేది రోగ డయాగ్నోసిస్ ఏంటంటే కృష్ణుడు వెనక మాయ వెనక జీవుడు, ఇది డయాగ్నోసిస్. ఈ డయాగ్నోసిస్ అంటే ఏ విధంగా ఇప్పుడు జీవుడు ఆ మాయ వెనక నుంచి ముందుకు వచ్చేసి కృష్ణుడి ముందు రావాలి, కృష్ణుడికి సేవ చేయాలి, కృష్ణుడితో సంబంధం కలుపుకోవాలి, ఆ సంబంధంతో సేవ చేయాలి. ఇదే ప్రిస్క్రిప్షన్. ఎక్కడ చెప్పబడింది? ఇది భాగవతంలో చెప్పబడింది. ఈ విషయాన్ని శ్రీల ప్రభుపాదుల వారు మన హైదరాబాదులో ఈ 6వ శ్లోకాన్ని చెప్పారు. చూడండి ఎంత అద్భుతం, ఎంతటి మహత్తరమైనటువంటి అదృష్ట భాగులం మనం. ఎక్కడా జరిగినటువంటి ఆయన జీవితంలో చేద్దాం అనుకున్నారు, అది ఆ అద్భుతమైన విషయం మనకు బృందావనంలో కూడా లభించినటువంటి అవకాశం కనిపించింది. కాబట్టి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా కనీసం ఒక్కసారైనా హైదరాబాద్లో ఉంటే రాధా మదన్ మోహన్ మందిరాన్ని తప్పకుండా దర్శించుకోవాలి. ఎందుకంటే ఇది కృష్ణాష్టమి రోజు ప్రభుపాదుల వారి ద్వారా ఆవిష్కరించబడిన భారతదేశంలో ఏకైక మందిరం కృష్ణాష్టమిలో. అక్కడ ఆయన చెప్పిన శ్లోకం ఉంటుంది, అనర్థోపశమనం సాక్షాత్ భక్తి యోగమదోక్షజే. కాబట్టి అది ఒక తీర్థస్థానం లాంటిది, అది అపూర్వమైన తీర్థస్థానం లాంటిది. కాబట్టి ఎవరికైనా సరే ఎప్పుడైనా అవకాశం వస్తే హైదరాబాద్కి వెళ్తే తప్పకుండా ఆబిట్స్లో ఉన్నటువంటి రాధా మదన్ మోహన్ మందిరానికి వెళ్ళండి. ఎందుకంటే అది ప్రభుపాదుల వారు అత్యంత ప్రియమైన కృష్ణాష్టమి రోజున స్థాపించినటువంటి మందిరం. అక్కడ ఆయన ఆ సమయంలో చెప్పినటువంటి శ్లోకం ఇదనమాట, అనర్థోపశమనం సాక్షాత్ భక్తి యోగమదోక్షజే లోకస్య జానతో విద్వాన్ చక్రే శాశ్వత సంహితం అని చెప్పారు. తర్వాత ఈ యశాం వై శ్రూయమాణాయ నెక్స్ట్ శ్లోకం అనమాట. కాబట్టి ఎవరైతే ఈ శ్రీమద్ భాగవతాన్ని వింటారో అదేంటే ప్రిస్క్రిప్షన్ అనమాట. యశ్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పూరుషే భక్తిరుత్పద్యతే పుంస అంటే మానవుడు, పుంస అంటే జీవుల యొక్క మానవులు. శోకమోహ భయాపహ, భాగవతం వినడం ద్వారా శోకమోహ భయాలను నశింపజేసేటువంటి కృష్ణ భక్తి కలుగుతుంటారు. కృష్ణ భక్తులు చదవడం కాదు, కృష్ణ భక్తులు వినడం కాదు, ఎవరైతే భాగవతాన్ని శ్రద్ధతోటి పూర్తి విశ్వాసంతో ప్రామాణికుల ద్వారా భాగవతాన్ని వింటారో వాళ్లకు శోకమోహ భయాలను నశింపజేసేటువంటి కృష్ణ భక్తి కలుగుతుంటారు. ఆ కృష్ణుటువంటి వాడు పరమ పురుషుడు అయినటువంటి శ్రీకృష్ణుడు. ఆ పరమ పురుషుడు కృష్ణ భక్తి శోకమోహాలు నశింపజేసేటువంటి కృష్ణ భక్తి కలుగుతోంది అని చెప్పి ప్రిస్క్రిప్షను దానికి ఇవ్వడం జరిగింది. మీకు ఇంకొక రహస్యం చెప్తా. ఇది ఇప్పుడు హైదరాబాద్ గురించి రహస్యం చెప్పాను, ఇంకొక రహస్యం ఉంది. ఇది సాధారణంగా అందరికీ తెలిసే రహస్యం కాదు, అందరు సాధారణంగా చెప్పే రహస్యమే కాదు. ఓన్లీ వైష్ణవాంగ ప్రభే మీ అందరి యొక్క, అంటే మీ అందరినీ నేను సోదరిమణిలాగా భావిస్తుంటా కాబట్టి మీకే కాదు అందరు చెప్తా. ఇప్పుడు మీ అందరు వింటున్నారు కాబట్టి మీకు చెప్తున్నా. ఎప్పుడైతే ప్రభుపాదుల వారు ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలని అని నిర్ణయించారో గురువు గారు, ఆయన 1936లో చెప్పారు. 1936లో చెప్పిన మాటని ప్రపంచంలో ఇది చెప్దామని అయితే ఆయన మొత్తానికి భాగవతం అన్నీ తయారయ్యేటప్పటికీ ఆయన 1965 దాకా వచ్చేసింది. అప్పుడు ఆయన 1965లో అమెరికాకు వెళ్ళడం జరిగింది. అయితే దాని ఉట్టి చేతులతో వెళ్ళడం ఎట్లా, ఉట్టి చేతులతో వెళ్ళే పని అది సరైన పని కాదు అని చెప్పి ఆయన భాగవతాన్ని ఎంచుకున్నారు. భాగవతాన్ని ఎంచుకుని ఆ భాగవతంలో ప్రథమ స్కందాన్ని రాశారు. ఆ ప్రథమ స్కందాన్ని ఆయన ఏమంటున్నారంటే భాగవతాన్ని నేను 60 సంపుటాలుగా నేను రాస్తాను, వ్యాఖ్యానిస్తాను అని ఆయన సంకల్పించారు. అయితే ఈ 60 సంపుటాల వ్యాఖ్యానాన్ని ముద్రించడం కోసం ఏ పబ్లిషర్ కూడా, ఏ ముద్రణకర్త ముందు రాలేదు. ఈ 60 మేము చేసే ప్రసక్తి లేదండి, మేము మాత్రం చేయం, ఎవ్వడు ముందు రాలేదు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఏమాత్రం వెనుకంజ వేయకుండా మీరు చేయకపోతే నేనే చేస్తా అని చెప్పి ఆయన
ప్రతి వారి దగ్గరికి దాతల దగ్గరికి వెళ్ళి డొనేషన్స్ కలెక్ట్ చేసి రాయడం, టైపింగ్ చేయడం, డొనేషన్లు కలెక్ట్ చేయడం, ఈ విధంగా చేస్తూ వచ్చారు. ఆ విధంగా దానికి చాలా కాలం పట్టింది. అయితే ప్రథమ స్కందాన్ని ఆయన 3 భాగాలుగా ముద్రించ జరిగింది. అయితే ఈ ప్రథమ స్కందాన్ని ఎక్కడ ముగించారు అనే విషయం మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఎవరైనా కూడా ఇప్పుడు మొత్తం అదేంటి ఈ ప్రథమ స్కందంలో మొత్తం 19 అధ్యాయాలు ఉన్నాయి. ప్రథమ స్కందంలో మొత్తం ప్రభుపాద వాళ్ళ 19 అధ్యాయాలు ఉన్నాయి. అయితే ఎవరైనా కూడా ఏదైనా ఒక సంపుటాన్ని ముగించేటప్పుడు ఏదో ఒక అధ్యాయం చివరిలో ఆపుతారు. ఓకే, మొదటి 6 అధ్యాయాలు ఒక వాల్యూము, తర్వాత ఇట్లా అనుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుపాద వారు ఏం చేశారంటే మొదటి సంపుటాన్ని 7వ అధ్యాయంలోని 7వ శ్లోకంతో ఆపారు. ఇది రహస్యం. ఏమిటి ఆ శ్లోకం? అందరికీ అర్ధరాత్రి మెలకువన అమ్మ అంటే ఇప్పుడు ఏ భక్తుడిని, ఏ ఇస్కాన్ భక్తుడిని నిద్ర లేపి అడిగినా ప్రభుపాదుల వారు మొదటి సంపుటంలో ఏ శ్లోకంతో ఆపారు అని అడిగినప్పుడు 7వ అధ్యాయంలోని 7వ శ్లోకంతో ఆపారు అని స్పష్టంగా చెప్పగలగాలి. ఎందుకు అంటే ఈ 7వ అధ్యాయంలోని 7వ శ్లోకంలోనే శ్రీమద్ భాగవత గురించి చెప్పబడింది. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పూరుషే భక్తిరుత్పద్యతే పుంసా శోకమోహ భయాప. ఈ శ్లోకం ప్రతి వ్యక్తికి కంఠోపాఠంగా ఉండాలి. 6వ శ్లోకం 7వ శ్లోకం 7వ అధ్యాయంలోని 6వ శ్లోకం 7వ శ్లోకం ప్రతి ఇస్కాన్ భక్తుడికి, ప్రతి భాగవత ప్రియుడైన ప్రతి భక్తుడికి కంఠోపాఠంగా ఉండాలి. రూపాలేస్తూ భాగవతం శ్రవణం యొక్క మహిమ ఏమిటి ఇది అని కాబట్టి ఆయన మొదటి సంపుటాన్ని 7వ అధ్యాయంలో 7వ శ్లోకంతో ఆపారు. చూడండి ఎంత అద్భుతం. అది మీకు అనుభవపూర్వకం చూపిద్దామని పట్టుకొచ్చాయి. ఇదేమో ఇది ప్రభుపాదుల వారు 3 సంపుటాలుగా ముద్రించినటువంటి ప్రథమ స్కందంలోని మొదటి వాల్యూమ్. వినండి, మంచిగా వినండి, స్పష్టంగా వినండి. ప్రభుపాదుల వారు ప్రథమ స్కందాన్ని ఆయన 3 సంపుటాలుగా ముద్రించారు. ఆ 3 సంపుటాల్లో ఉన్నటువంటి మొదటి సంపుటం దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసి చూస్తే ఆయన ఏ శ్లోకంతో దీన్ని ముగించారు అనే విషయం మీకు తెలుస్తుంది. అదేం చేశారు? ఆయన 7వ అధ్యాయంలోని 7వ శ్లోకంతో దాన్ని ముగించారు. ఇప్పటి నుంచి వచ్చే వారం లోపల ప్రతి ఒక్కరికి ఈ 7వ అధ్యాయంలోని 7వ శ్లోకం రావాలి. అప్పుడు మీరు భాగవతం ద్వారా ఏమొస్తుందండి అని ఎవరిని అడిగితే అప్పుడు మీరు ఆ శ్లోకం కోట్ చేస్తారు. నాయన మీకు భాగవతం వినడం ద్వారా ఏమొస్తుంది అంటే మీకు మీ శోకమోహ భయాలను నశింపజేసే కృష్ణ భక్తి వస్తుందండి అని మీరు స్పష్టంగా చెప్పగలరు. అది చెప్పడం కోసం ఆయన భాగవతం రాశారు. ప్రపంచాన్ని చెప్పడం కోసం ప్రభుపాదుల వారు ఈ పుస్తకాన్ని రాశారు. ఆ శ్లోకంతో ముగించారు. మీకు చూపిస్తూ ఉండండి, జీవితం ధన్యమవుతుంది. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పూరుషే భక్తిరుత్పద్యతే పుంసా శోకమోహ భయాపహ. చూసారా? ఇది చివరి శ్లోకం. ఈ పుస్తకంలో శ్రీల ప్రభుపాద చెప్పినటువంటి శ్లోకం చివరి శ్లోకం అన్నమాట. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పూరుషే భక్తిరుత్పద్యతే పుంసా శోకమోహ భయాపహ. ఈ శ్లోకంతో శ్రీల ప్రభుపాద వారు చూడండి, ఇది దాదాపు చివరిది అనమాట. దీంతో లాస్ట్కి దీన్ని రాసి సశేషం టు బి కంటిన్యూడ్ అని పెట్టారు ఆయన. టు బి కంటిన్యూడ్ అంటే తెలుగులో సశేషం అంటే ఈ విధంగా ఆయన ప్రథమ స్కందాన్ని 3 భాగాలుగా చేసి ఆ 3 భాగాల్లో ప్రథమ సంపుటం ఏముందో ఆ సంపుటాన్ని ఇది సందేశం
ఇది సందేశం అని చెప్పారు. ఏమిటి ఆ సందేశం? ఎవరైతే భాగవతాన్ని వింటారో వారికి శోకమోహ భయాలను నశింపజేసే కృష్ణ భక్తి కలుగుతుంది. ఇది సందేశం, ఇది సందేశం, ఇది సందేశం. ఇది ఆ విధంగా ఆయన మొట్టమొదటిచ్చారు. ఈ రహస్యం మీకు తెలిసి ఉండదు, తెలిసిండే అవకాశం లేదు. ఎవరో కొంతమందే చెప్తారు. కానీ నేను అందరికీ చెప్పాలనే నా ఈ తాపత్రయం అంటే ఆ తాపత్రయం వేరు, ఆతృతతోటి మీకు ఈ దాని నిదర్శనతో పాటుగా చూపిస్తున్నా. ఇంతటి అద్భుతమైనది ఇది. యస్యాం వైశ్రూయమాణాయాం కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పద్యతే పుంసా శోకమోహ భయాపహ. ఏ విధంగా అయితే వ్యాసుల వారికి మనస్తాపం కలిగిందో కరెక్ట్ అయిన విషయం చెప్పకపోవడం వల్ల, తర్వాత గురువు గారు చెప్పారు, నాయన నువ్వు కృష్ణ భక్తిని చెప్పు, కృష్ణ భక్తి ద్వారా ఫస్ట్ నీ మనసు శాంతిస్తుంది. ఎప్పుడైతే నువ్వు లోకానికి దుఃఖోపశమనానికి మార్గం చూపిస్తావో అప్పుడు వాళ్ళకు దుఃఖం పోతుంది, నీకు మనశ్శాంతి కలుగుతుంది అన్నప్పుడు ఆయన తపస్సు, ఆయన ధ్యానంలో వెళ్ళడం, ఆ ధ్యానంలో పరమ పురుషుడిని చూడించడం, పరమ పురుషునితో పాటు పరమ పురుషుడు అటువంటి శక్తులను చూడడం, ఆ పరమ పురుషుల శక్తుల్లో ఉన్నటువంటి తటస్థ శక్తి యొక్క దుఃఖాలు అనర్థాలు తొలగడానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రోగ నిర్ధారణను తెలుసుకొని దాని ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం, దానికి ఈ భాగవతాన్ని రాయడం జరిగింది అని చెప్పి ప్రభుపాదుల వారు దానికి ఇస్తూ దీనికి అద్భుతంగా వివరణ ఇచ్చారు. అంటే ఈ శ్లోకంతో ముగించడంతో ఆయన హృదయంలో, అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నారు, ప్రభుపాదుల వారు లోకానికి ఏం చెప్పదలుచుకున్నారు అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆయన హృదయంలో ఏం తపన ఉంది, లోకానికి ఇది ఏ విధంగా అయితే వ్యాసుల వారు అదే అంటున్నారు ఆయన, లోకస్య అజానతో అయ్యో లోకులకి తెలియదే విషయం, లోకస్య అజానతో ఎంతటి చక్కటి ఉంది మార్గం ఉంది, ఈ మార్గం మీరు లోకానికి తెలియట్లేదే అన్న చింతతోటి కరుణతోటి వ్యాసుల వారు రాశారట భాగవతం. అదేవిధంగా భాగవతం కూడా ఈ రహస్యం ఉండిపోయింది కాబట్టి ఈ రహస్యాన్ని బయటికి పట్టుకురావడం కోసం ప్రభుపాదుల వారు హైలైట్ చేయడం కోసం హైలైట్ చేయడం కోసం 7వ అధ్యాయంలోని 7వ శ్లోకంతో ప్రథమ సంపుటాన్ని ముగించారు. ఈరోజు మీకు కూడా మీ జన్మ కూడా ధన్యమైందని అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రహస్యం తెలిసింది మీకు. ఈ రహస్యం ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు భాగవతాన్ని తీస్తే అది మామూలుగానే ఉంటుంది, మొత్తం 19 అధ్యాయాలు ఉంటాయి. కానీ ప్రభుపాదుల వారి 3 సంపుటాలు ఎక్కడ దొరుకుతాయి మీకు? దొరకవు. కాబట్టి మీకు తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి ఇంతటి అద్భుతమైన రహస్యం ఆయన 1960s ఆయన భావం కలిగింది. ఆ భావాన్ని మీకు తెలిసే అవకాశం కలిగింది. నాకు కూడా ఆనందంగా ఉంది, మీరు కూడా చాలా ఆనందిస్తున్నారని నేను భావిస్తాను. ఈ విధంగా ఆ వ్యాసుల వారు అది సూత గోస్వామి చెప్పి ముందుకెళ్తూ సహ సంహితాం భాగవతీం కృత్వా యుక్తమచాత్మజం శుకమధ్యాపయామాస నివృత్త నిరతం ముని. తర్వాత వ్యాసుల వారు ఈ విధంగా భాగవతాన్ని రచించి ఆ భాగవతం యొక్క శ్రవణ మహిమను కూడా చెప్పి దాన్ని పునర్విమర్శ గావించాడు. అంటే ఏంటి? రివైజ్ అంటే ఆలోచించారు అనమాట. భాగవతాన్ని రచించి పునర్విమర్శ గావించి తన కొడుకు ఆత్మానుభవంలో పండిపోయినటువంటి అంటే మగ్నిపోయినటువంటి శుకదేవ్ గోస్వామి దాన్ని బోధించాడు అని సూత గోస్వామి అనగానే శౌనకాదులకు మళ్ళీ సందేహం వచ్చింది. కస్య వా బృహతీమేతాం ఆత్మారామ సమభ్యసద్. స్వామి మేము శుకదేవ్ గోస్వామి ఆత్మారాముడని విన్నామే, మళ్ళీ అంత ఆత్మారాముడు అంటే ఏంటి? వాళ్ళకు దేహభావన అనేది ఉండదు, వాళ్ళకు మనసు బుద్ధి దేహం ఇవన్నీ ఏముండవు, వాళ్ళు ఆత్మలో రమిస్తుంటారు. ఆయన శుకదేవ్ గోస్వామి అంతటి ఆత్మారాముడు కదా, తననే ఆత్మలో రమిస్తూ ఉంటాడు. అతడికి ఈ భాగవతం యొక్క అవసరం ఏముంది? ఎందుకంత కష్టపడ్డాడు ఆయన? ఓకే, తండ్రి గారి కంటే మనస్సు చింతనగా ఉంది, మనస్సు బాగాలేదు, ఆయన లోకానికి ఇద్దామనుకున్నారు, లోకులందరూ దేహాత్మ భావంలో ఉంటారు, వాళ్ళకి ఇచ్చారంటే ఒక విషయం. ఆయన ఏదైతే లోకం కోసం రాసినటువంటి భాగవతాన్ని ఆత్మారాముడైన తన కొడుకు చేత ఎందుకు అధ్యయనం చేయించాడండి? కస్య వా బృహతీమేతాం ఆత్మారామ. కస్య అంటే ఏ కారణం చేత అని చెప్పి ఇంకో ప్రశ్నించాడు. అంటే ఏంటి?
చూడండి ఎంత ఆయన రాస్తూ, శ్రీ సుఖదేవ గోస్వామి నివృత్తి మార్గమున తనుచు ఆత్మారాముడైనట్టి వాడు ఏ కారణం చేతడు అట్టి విస్తృత శాస్త్ర అధ్యయనం చేపట్టాను అని ప్రశ్నించారు. అప్పుడు సూత గోస్వామి చెప్తున్నాడు, ఆత్మారామశ్చమునయో నిర్గంధప్యో ఉరుక్రమే కుర్వంతి అహైతుకిం భక్తిం ఇత్తం భూత గుణై హరిహే. ఒక అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు ఇక్కడ సూత గోస్వామి. ఆత్మారామశ్చమునయో నిర్గంధాప్యురుక్రమే కుర్వంతి అహైతుకి భక్తి ఇత్తం భూత గుణై హరి. ఆహా, శ్రీకృష్ణు యొక్క మహిమలు లీలలు ఎంతటివి అంటే, ఎంతటి ఆత్మారాముడైనా కూడా ఆ లీలల్లో రమించాలనే ప్రయత్నిస్తాడు. మరి ఆత్మారాముడు లీలంటే, మరి ఇప్పుడు కృష్ణుడు ఆత్మారాముడు అంటే వాళ్ళకు దేహము ఇవన్నీ ఏం పట్టింపు ఉండదు, మనుషులు ఇవి ఉండదు. మరి లీలలు అనేటప్పటికీ కృష్ణుడు అది చేశాడు, కృష్ణుడు రాసలీల చేశాడు, కృష్ణుడు ఈ పనులు చేశాడు, వెన్నను దొంగిలించాడు, ఇవి రకరకాలు ఉన్నాయి, వీళ్ళని రక్షించాడు. వాళ్ళు ఆత్మారామ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు ఇటువంటి కథలను వినడానికి ఆనందపడతారు, వాళ్ళు దాంట్లో రమిస్తారు. ఆత్మారామస్తమనయో నిర్గంధ ఉరుక్రమే కుర్వంతి అహైతుకీ భక్తి ఇత్తం భూతగుణ. ఎంతటి ఆత్మారాములైనప్పటికీ కూడా, అన్ని భవబంధాన్ని విముక్తి పొందినప్పటికీ కూడా శ్రీకృష్ణుడికి భక్తియుత సేవ చేయాలని ప్రయత్నిస్తారు. అంటే భక్తియుత సేవ అంటే ఇంకోటి ఏదో పూజలు చేయడం కాదు. భక్తియుత సేవ అంటే ఒకటి వినడం, భగవన్నామాన్ని జపించడం. ఇదే నిజమైన భక్తి. భక్తియుత సేవ అంటే వినడం, భగవన్నామాన్ని జపించడం, కీర్తన చేయడం, భగవన్నామాన్ని జపించడం. ఆత్మారామస్తేమని అనేది ఎంతటి మహత్తరమైందంటే, ముఖ్యంగా చైతన్య మహాప్రభు ఈ శ్లోకాన్ని గురించి ఎంతటి, దీనికి ఒక శ్లోకం కూడా ఉంది, ఇది చైతన్య చరితామృతంలో వస్తుంది ఈ శ్లోకం మీద. ఆత్మారామేతి పద్యార్కస్ అర్ధాంశోన్య ప్రకాశయన్ జగత్తమోజహారవ్యా సచైతన్యోదయాచల. ఈ ఆత్మారామస్య మునయో నిర్గంధప్య ఉరుక్రమే అనే సూత గోస్వామి భాగవతంలో చెప్పిన శ్లోకానికి చైతన్య మహాప్రభు అనేక సందర్భాల్లో ఇచ్చినటువంటి వివరణ ఎంతటి అద్భుతం అంటే, ఆయన దానికి సూర్యుడిలాగా ప్రకాశింపజేశాడట. ఏ విధంగా అయితే ఉదయాచలంలో సూర్యుడు వచ్చి వెలుగును నింపుతాడో, ఆత్మారామేతి పద్యార్క, ఆత్మారామ అనే పద్యాన్ని ఆయన సూర్యుడిలాగా దానికి అద్భుతమైన వివరణ ఇచ్చాట. అటువంటి చైతన్య మహాప్రభు మమ్మల్ని రక్షించుగాక. జగత్తమోజహారవ్యాత్, జగత్తు మొత్తం చీకటితో నిండిపోయి ఉంది. అటువంటి జగత్తులో ఈ ఆత్మారామ అనే శ్లోకం ఉందో, దానికి అద్భుతమైన వివరణలను అనేక సందర్భాలలో శ్రీ చైతన్య మహాప్రభు ఇచ్చి అనేక మందిని ఉద్ధరింపజేశారు అని చెప్పి ఇది చాలా వివరణ వస్తుంది. ముఖ్యంగా ఇది చైతన్య చరితామృతంలోని మధ్యలీలలో, చైతన్య చరితామృతం మధ్యలీల 24వ అధ్యాయం మొత్తం, ఈ 24వ అధ్యాయం మొత్తం కూడా ఈ ఆత్మారామ శ్లోకానికి వివరణే. అది ఎన్ని పేజీలు అంటే నేను చెప్పడం కూడా చాలా, ఇప్పుడు దాన్ని లెక్క పెట్టలేము. ఈ 24వ అధ్యాయం మొత్తం అంటే 240 పేజీ నుంచి 422 పేజీ దాకా మొత్తం ఒకటే అధ్యాయం ఆత్మారామ శ్లోకానికి వివరణ, చైతన్య మహాప్రభు ఇచ్చిన వివరణ. మహాద్భుతం. ఎందుకు అంటే సూత గోస్వామి ఏంటి శౌనకాలు అడిగిన ప్రశ్నకు అంతటి ఆత్మారాముడైన ఆయన ఇంతటి ఎంత కష్టం ఎందుకు తీసుకున్నాడు భాగవతాన్ని అధ్యయనం చేస్తే అంటే, నాయన ఆత్మారాములకే ఇది చాలా నచ్చుతుంది బాగా శ్లోకం. ఈ భాగవతం మామూలు వాళ్ళకి ఎక్కువ నచ్చదు, ఆత్మారాములైన వాళ్ళు ఎక్కువ చేస్తా అని చెప్పి ఆయన సూత గోస్వామి చెప్పారు. అయితే ఈ చైతన్య మహాప్రభు ఏ సందర్భాల్లో అద్భుతంగా దీన్ని చెప్పారని చెప్పుకుంటే, మొట్టమొదటిసారి ఎప్పుడైతే ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత, సన్యాసం తీసుకుని ఆయన నవద్వీపం నుంచి పూరిక్షేత్రంకి వచ్చారు. పూరిక్షేత్రానికి వచ్చినప్పుడు అక్కడ సార్వభౌమ భట్టాచార్య ఉన్నాడు. సార్వభౌమ భట్టాచార్యుడు ఆయన ఒక పెద్ద మాయావాది, అంటే చాలా మహాపండితుడు, రాజస్థానంలో మహాపండితుడు, తర్వాత పేరు ప్రఖ్యాతి కలిగిన వాడు, సంస్కృత పండితుడు. ఆ సమయంలో మాయావాదులందరికీ కూడా ఆయన టీచర్. ఆ ప్రాంత ఉత్కళ దేశంలో ఆయన మాయావాదులకి టీచర్. ఆయనకి ఎంతోమంది అధ్యయనం చేస్తుండేవాడు వేదాంతాన్ని. అయితే వాళ్ళ ఇంట్లో చైతన్య మహాప్రభు స్టార్టింగ్లో ఉండడం జరిగింది. ఆ సమయంలో
ఈ సార్వభౌమ భట్టాచార్యులకి చైతన్య మహాప్రభుకి సంవాదం జరిగింది. ఆయన ఏం చేసి అంటే అది చాలా పెద్ద కథ, ఆ పెద్ద కథలోకి వెళ్ళాం మనం. అయితే వారం రోజులు వేదాంతాన్ని సార్వభౌమ భట్టాచార్యులు చెప్పడం జరిగింది చైతన్య మహాప్రభుకి. వారం రోజులు చెప్పినా కూడా ఆయన వారం రోజులు ఏదీ మాట్లాడలేదు, ఏదీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఒక ప్రశ్న వేయలేదు, ముఖ కవలికల్లో మార్పులు లేదు, చూపు అటు ఇటు చెప్పలేదు, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూనే ఉన్నారు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక్క ప్రశ్న వేయలేదు. మహామాత అట్లాగా ఉంది, ఎటువంటి భావాలు లేకుండా. ఏమిటి ఆయన వారం రోజుల తర్వాత అడిగాడు, నువ్వు వారం రోజుల నుంచి ఒక్క మాట పలకకుండా రెప్ప ఆర్పకుండా వింటున్నావు, అర్థమవుతోందా, అర్థం కావట్లేదా, సందేహాలు ఉన్నాయా, చెప్పింది నచ్చట్లేదా, చెప్పింది నచ్చిందా, ఏది చెప్పట్లేదు, ఏంటి విషయం అన్నప్పుడు వాళ్ళ చర్చ చాలా జరుగుతుంది. చర్చ మొత్తం జరిగిన తర్వాత ఆ చర్చ వచ్చి చివరికి ఆత్మారామ శ్లోకం వస్తుంది. ఆత్మారామశ్చ మునయో నిర్గంధప్యవరుక్రమే అనిస్తుంది. అయితే అప్పుడు ఆయన అంటారు, ఈ సార్వభౌమ భట్టాచార్యులు, ఓకే మరి మీరు ఇంత ఈ వేదాంత తత్వాన్ని మీరు ఇంత చక్కగా వర్ణిస్తున్నారు కదా, ఈ ఆత్మారామ శ్లోకానికి అర్థం చెప్పండి అని అన్నాడు. అది చైతన్య మహాప్రభు అంటే, నువ్వు మహాపండితుడివి, నువ్వే చెప్పిన మొట్టమొదటి అన్నాడు. ఆయనకు అది మంచి, నన్నే చెప్పమంటున్నాడే మహాప్రభు అని చెప్పి దానికి తన పాండిత్యంతో ఆయన దాదాపు 9 రకాలైనటువంటి భాష్యాలు చెప్పాడు. 9 రకాల భాష్యాలు చెప్పిన తర్వాత చైతన్య మహాప్రభు నవ్వి ఆయన దానికి 18 రకాల భాష్య అంటే ఏంటి, ఆయన చెప్పిన 9 టచ్ చేయకుండా 18 రకాల భాష్యాలు చెప్పాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఈయన సామాన్య మానవుడు, సామాన్య సన్యాసి కాదు అని చెప్పి సాష్టాంగ దండ ప్రణామం చేసేసి ఆయన మొత్తం చైతన్య భక్తుడిగా అయిపోయాడు. మొట్టమొదటిసారి చైతన్య మహాప్రభు అద్భుతంగా వివరించి ఒక మాయావాదిని సంపూర్ణమైనటువంటి కృష్ణ భక్తుడిగా మార్చినటువంటి శ్లోకం ఇదనమాట, ఆత్మారామశ్చ మునయో. అది అప్పుడు చైతన్య మహాప్రభు తనకి షడ్భుజ రూపాన్ని చూపించడం అంత పెద్ద కథ. తర్వాత కాశీలో కూడా అటువంటి సంఘటన జరిగింది. ఇక్కడ కూడా మాయావాదే. తర్వాత కాశీకి వెళ్ళినప్పుడు వారణాసిలో అక్కడ సనాతన గోస్వామి వచ్చారు. సనాతన గోస్వామితోటి సనాతన గోస్వామికి చైతన్య మహాప్రభు అది సనాతన బోధ అని అనేటటువంటి తత్వం మొత్తం వర్ణించడం జరిగింది. చాలా రోజులు చెప్పారు. ఆ సమయంలో సనాతన గోస్వామి అడుగుతారన్నమాట, మహాప్రభు మీరు ఆయనకి సార్వభౌమ భట్టాచార్యకి ఈ ఆత్మారామశ్చమునియో శ్లోకం 18 రకాలుగా చెప్పారట కదా, నేను విన్నాను, అది దాని గురించి చెప్తారా కొద్దిగా మీరు అడిగాడు. మళ్ళీ అంటే ప్రతి ఒక్కరికి ఆత్మారామశ్చమునియో శ్లోకం ఇంట్రెస్ట్ అనమాట. ఆ చైతన్య మహాప్రభు చెప్పాలి అంటే వాళ్ళకి తెలుసు. అంటే అంతటి కఠోరమైనటువంటి కరడుగట్టిన మాయావాదినే మార్చగలిగేంతటువంటి వివరణ చైతన్య మహాప్రభు ఇచ్చారే, మరి ఆయన నోటి వింటే బాగుంటుంది కదా అని సనాతన గోస్వామి యొక్క సంకల్పం అన్నమాట. మీరు 18 రకాలు చెప్పారట కదా, నాకు వినాలనిపిస్తోంది అడిగాడు సనాతన గోస్వామి. అదే మహాప్రభు నవ్వుతూ, ఆ సార్వభౌముడు ఒక పిచ్చివాడు, నేను ఒక పిచ్చివాడిని, ఏదో చెప్పా అప్పుడు, అది నాకు ఏం చెప్పానో నాకు గుర్తులేదు, ఇది నా పరిస్థితి, నేను చెప్పిందే బాగుంది అనుకున్నాడు, అదేదో అదంటే నాకు చెడును పొందాడు, నాకు అసలు ఏం గుర్తులేదు. కానీ నువ్వు ఇంత ప్రేమగా అడుగుతున్నావు కదా, నువ్వు నాకు చాలా ఇష్టమైన వాడు, ప్రేమగా అడుగుతున్నాడు. కానీ అప్పటికిప్పటికి ఒక తేడా ఉంది. ఏమిటి అంటే, నువ్వు మహాభక్తుడు కాబట్టి నీ సాంగత్యంలో నాకు ఇంకా మంచి ఎక్స్ప్లెనేషన్ వస్తుందేమో, మంచి వ్యాఖ్యానం చెప్పగలుగుతానేమో అని మహాప్రభు సనాతన గోస్వామితో అంటున్నాడు చూడండి అని. అప్పుడు ఆయన ఆ ఆత్మారామశ్చ శ్లోకానికి 61 రకాలుగా చెప్పాడు, 61 టైప్స్. అక్కడ ఉన్నది ఎవరు? మొట్టమొదటిసారి ఒక కరుడు కట్టినటువంటి మాయావాది. కరుడు మాయావాది అంటే ఏమంటే భగవంతుడికి రూపం లేదు అని కొండ బద్దలు కొట్టు మరి చెప్పేవాడు కరుడు కట్టిన మాయావాది. భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి కాళ్ళు లేవు, భగవంతుడికి చేతులు లేవు గట్టిగా అంటాడు, కరుడు కట్టిన అటువంటి మాయావాది. కాబట్టి అక్కడ ఏంటి, కేవలం వాడి యొక్క గర్వాన్ని, దర్పాన్ని అణచడం వరకే అక్కడ ఉద్దేశం. కాబట్టి ఆయన 9 చెప్తే 18 చెప్పి ఆపేశారు, క్లోజ్. కానీ ఇక్కడ అడుగుతున్న ఒక భక్తుడు. అంతేకాకుండా ఈ రూప సనాతనం ద్వారానే ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయబోతున్నాడు. కాబట్టి
ఆ మహాప్రభు సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఈ ఆత్మారామస్య శ్లోకానికి 61 రకాలుగా చెప్పారు. అందుకని ప్రభుపాల వారు దానికి దాదాపు 200కు పైగా పేజీల మీద అటువంటి పుస్తకం దానికి మొత్తం వ్యాఖ్యానం జరిగింది. అద్భుతమైనది. కాబట్టి ప్రతి ఇస్కాన్ భక్తులు, ప్రతి గౌడీయ వైష్ణవుడు తప్పకుండా చదవాల్సినటువంటి ఇదేమో రెండవసారి చెప్పారని. తర్వాత వారణాసిలో ఉన్నప్పుడే అక్కడ వారణాసిలో అక్కడ ఇంకొక కరడుగట్టు మాయవాదం, ప్రకాశానంద సరస్వతి. అక్కడ ప్రకాశానంద సరస్వతి విషయం వేరేది. అక్కడేమో అందరూ అంటే అక్కడ చైతన్య మహాప్రభు ఆయనకు ఒక సన్యాసిలాగా ఉన్న నృత్యం చేయడం, కీర్తన చేయడం, ఇది ప్రకాశానంద. ఏమిటి ఈయన సన్యాసి అయిన వాడు వేదాంతం చదవాలి కానీ, వేదాంత సత్యం చదవాలి కానీ, ఈ డ్యాన్సులు ఏమిటి, ఈ కీర్తనలు ఏమిటి అని చెప్పి అందరితో అవమానం చేయబడి, అట్లా అందరూ మాయావదనుడు అందరూ అవమానకరంగా మాట్లాడని చెప్పటికి అక్కడ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళకు బాగా నచ్చదు. ఏమిటి ఇట్లా చేస్తున్నారు, వీళ్ళ యొక్క గర్వాన్ని అణచాలని చెప్పి ఒక సభ ఏర్పాటు చేశారు. చైతన్య మహాప్రభుకి ఆ మాయావాదుల సన్యాసులందరికీ ప్రకాశం సర్వకి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ చర్చ కాదు మన ఇప్పుడు, అది పెద్ద కథ, చాలా పెద్ద కథ. అయితే ఆ చర్చలో కూడా అది కూడా చాలా పెద్ద చర్చ అయింది. ఆ పెద్ద చర్చ చేస్తున్నప్పుడు ఆ మాయావాద సన్యాసులు అడిగారనమాట, ఓహో మీరు పరతత్వాన్ని ఇంత అదేంటి హేతుబద్ధంగా మీరు వర్ణిస్తున్నారు కదా, మరి ఆత్మారామస్యమనే చెప్పగలరా మీరు అడిగారు. వాళ్ళు కూడా అది వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కదా, ఆత్మారామస్య చెప్పండి అని అడిగినప్పుడు అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అప్పుడు చైతన్య మహాప్రభు దానికి మీనింగ్ చెప్పి ఆ సమయంలోనే అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన ఏమంటే దీనికి దీనికి మహాప్రభు వారు 61 భాష్యాలు చెప్పారండి ఒకసారి అని అన్నాడు. అనగానే వాళ్ళకి ఉత్సాహం, 61 భాష చెప్పారా, వాళ్ళకి ఇంకా ఉత్సాహం కలిగింది. అప్పుడు మళ్ళీ ఆయన రిపీట్ చేశారు. ఎప్పుడైతే ఆయన 61 రకాలుగా మళ్ళీ వాళ్ళని ఖండించడం కోసం చైతన్య బాబు చెప్పారో అప్పుడు అందరూ ఫ్లాట్ అయిపోయారు. మొత్తం ఫ్లాట్ అయిపోయి అప్పటి నుంచి వాళ్ళు వేదాంత సూత్రాలని, వేదాంతాన్ని అధ్యయనం చేయడానికి పక్కకు పెట్టి భాగవతాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. దాంతో వారణాసి కాస్త బృందావనంలాగా మారిపోయింది. అంటే ఇక్కడ మొత్తం అందరూ వేదాంతాధ్యాయాన్ని వదిలిపెట్టేసి భాగవతాన్ని చదవడం మొదలుపెట్టారు. అంత మొత్తం అందరూ వైష్ణవులుగా అయిపోయారు. అంత అద్భుతమైంది. ఇంతటి అద్భుతమైనటువంటి ఆత్మారామస్య మునయో నిర్గంధప్య ఉరుక్రమే కుర్వంతి అహైతుకి భక్తి ఇత్తం భూత గుణై హరి అని చెప్పి ఆయన అన్నారు. ఈ విధంగా తండ్రి గారు చెప్పడం ద్వారా శుకదేవ గోస్వామి చాలా భగవాన్ బాదరాయణ అంటే వ్యాసుల వారు, బాదరాయణి అంటే శుకదేవ గోస్వామి, భగవాన్ బాదరాయణి భగవాన్ బాదరాయణి. ఆయన అంతటి మహానుభావుడే కాకుండా విష్ణు జనప్రియ, ఆయన వైష్ణవులందరికీ చాలా ప్రియుడైన వాట. ఆయన అంటే నిత్యం విష్ణు జనప్రియ. ఆయన చాలా భక్తులకు చాలా ప్రేమైనవాడు. ఎందుకంటే ఆయన భాగవతాన్ని చక్కగా వర్ణించి చెప్పారు కాబట్టి భక్తులకు చాలా ప్రేమైనవాడు. ఈ విధంగా ఆయన చెప్పడం జరిగింది అని చెప్తూ సూత గోస్వామి ఏమన్నారంటే, పరీక్షతోతరాజర్షే జన్మ కర్మ విలాపనం సంస్థా చ పాండుపుత్రాణం వక్ష్యే కృష్ణ కథోదయం. ఈ విధంగా భాగవతాన్ని రాయడం జరిగింది. గురువు గారు చెప్పడం వలన వ్యాసుల వారు ఆ విధంగా రాసి తన ఆత్మారాముడైనటువంటి అధ్యయనం చేయించాడు. ఇప్పుడు మీకు సూత శౌనకాల ద్వారా ఇప్పుడు నేను పరీక్షణ్ మహారాజు యొక్క జన్మ కర్మ విలాపనం, ఆయన జన్మలేమిటి, ఆయన కర్మలేమిటి, ఆయన ఏ విధంగా భగవంతుని పొందాడు, ఈ విషయాలు చెప్తాను. జన్మ కర్మ విలాపనం, అంతేకాకుండా సంస్థాచ పాండుపుత్రాణం, పాండవులు ఏ విధంగా భగవద్ ప్రాప్తిని పొందారు అది కూడా చెప్తా. దాంతోపాటుగా వక్షే కృష్ణ కథోదయం, కృష్ణ కథ కూడా చెప్పబోతున్నాను అని చెప్పి సూత గోస్వామి కథలోకి వెళ్ళబోతున్నారు. వెళ్ళబోయే ముందు మనం ఒక విరామం ఇద్దాం.
ఏ విధంగా ఆ కృష్ణ కథలోకి సూత గోస్వామి ప్రవేశించబోతున్నారో వచ్చే వారి నుంచి మనం చూద్దాం. అప్పటిదాకా మనం ఈ వారం విన్నటువంటి అద్భుతమైన భాగవతోదయం కృష్ణ కథోదయాన్ని పదే పదే మననం చేసుకుంటూ పదే పదే స్మరణ చేస్తూ పులకిస్తూ ప్రభుపాదుల వారు మనకు ఏ విధంగా రహస్యం ఇట్లా సముద్ర గర్భంలో ఉన్న మణిని ఏ విధంగా బయటికి తీసి భాగవతం యొక్క మహిమను చెప్పారు అనే విషయాన్ని మాటికి గుర్తు చేసుకుంటూ మాటికి గుర్తు చేసుకుంటూ మాటికి ఆ అద్భుతమైన రహస్యం తెలిసినందుకు పులకిస్తూ ఆ శ్లోకాన్ని గుర్తు చేసుకోవాలనే నిర్ణయం తీసుకుంటూ ఆ ప్రతి ఒక్కరికి ఆ కంఠో పాఠంగా ఉండాలి. అనర్థోపశమనం సాక్షాత్ భక్తి యోగ మదోక్షజే లోకస్య జానతో విద్వాన్ చక్రే స్వాతో సంహితం యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమపురుషే భక్తిరుత్పద్యతే పుంసా శోకమోహాభయాపహ. ఈ 2 శ్లోకాలు ప్రతి ఒక్కరి కంఠపాఠ అర్ధరాత్రి మేలుకొల్పిన లే చెప్పు అనగా టక్కని చెప్పాలి. అప్పుడు నిజంగా భాగవతం మీద మనకు శ్రద్ధ ఉన్నట్టు, నిజంగా మన యొక్క రక్తంలో అది మొత్తం మిళితమైనట్టు. ఈ విధంగా మనం ఇంతటితో ముగిద్దాం ఇవాళకి. ఈ 2 శ్లోకాలు మీరందరూ చేయండి. ఆత్మారామస్య మునియ శ్లోకానికి భాగవతంలో ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం చదవండి. దానికి ఇంకా 61 రకాల వ్యాఖ్యానాలు మీకు కావాలి అంటే చైతన్య చరితామృతంలో ఉన్నటువంటి మధ్యలీల ఉంది. మధ్యలీలలో 24వ అధ్యాయం తీస్తే మీకు అద్భుతంగా మీకు కనిపిస్తుంది. ఈ విధంగా మన చైతన్య మహాప్రభు యొక్క మహిమ చైతన్య మహాప్రభు ద్వారా ఈ శ్లోకం బయట రావడం తెలుస్తుంది. శుభమస్తు అందరికీ కూడా. శ్రీమద్ భాగవతం గ్రంథరాజకి శ్రీల ప్రభుపాదికి జగన్నాథ్ బలదేవ్ సుభద్రా ముకురికి శ్రీ రాధామదన్ మోహన్ జీకి గౌర్ ప్రేమానందే. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయోస్తు. శుభమస్తు.